వన్స్ అగైన్ మీ అందరికీ కూడా హ్యాపీ క్రిస్మస్. సో మీరందరూ ఈ సంవత్సరం ఎండింగ్లో ఉన్నారు. మరి కొద్ది రోజుల్లో, జస్ట్ ఇన్ ఫ్యూ డేస్, 5 డేస్లో మనం నూతన సంవత్సరానికి వెళ్ళబోతున్నాం. ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్కి వెళ్ళే ముందు సో మన యొక్క పర్సెప్షన్ మార్చుకోవాలి. అన్ని విషయాల్లో కూడా మన యొక్క పర్సెప్షన్ మార్చుకోవాలి. ఈరోజు క్రిస్టమస్. ప్రపంచమంతా కూడా యేసుక్రీస్తు జన్మదినోత్సవాన్ని జరుపుకుంటారు. అయితే ఇక్కడ వెంటనే మన యొక్క పర్సెప్షన్ని ఫోకస్ చేయాలి. మనం ఎలా ఆలోచిస్తున్నాం, మన యొక్క పర్సెప్షన్ ఏంటి అనేది. సో మెనీ పీపుల్ ఏం చేస్తారంటే జీసస్ క్రైస్ట్కి వ్యతిరేకంగా మాట్లాడడం, లేదంటే అతను మన దేశానికి సంబంధించిన వాడు కాదు కాబట్టి అతన్ని గురించి ఈ దేశంలో మాట్లాడకూడదు, ఇలాంటి వాదనలు చేస్తూ ఉంటారు. బట్ కాకపోతే ఎప్పుడైతే ఇలా మాట్లాడే వాళ్ళు, ఇటు చూడండి, నా వైపు చూడండి. సో ఈ బుక్ అండ్ ఈ బుక్ కనిపిస్తుందా మీకు? ఇటు చూడండి నా వైపు. ఈ పుస్తకం, ఈ పుస్తకం, ఇవి రెండు కలిపి ఎప్పుడైతే చదువుతారో వాళ్ళు మాత్రం మౌనంగా ఉంటారు. ఏం చేస్తారు? వాళ్ళు మాత్రం మౌనంగా ఉంటారు. ఇవి రెండు కలిపి చదివిన తర్వాత మాట్లాడాలి. ఎందుకంటే శ్రీకృష్ణుడు బోధించిన విషయాలనే ఇక్కడ జీసస్ క్రైస్ట్ కూడా చెప్తాడు. వారిద్దరూ ఒకటే అనే విషయం ఈ రెండు చదివిన వాళ్ళకి అర్థమవుతుంది. ఇవి చదవని వాళ్ళే వితండవాదం చేస్తూ ఉంటారు. ఎవరు చేస్తూ ఉంటారు? అవి రెండు కలిపి చదవని వాళ్ళు. సో మీ అందరికీ ఒక యోగి ఆత్మకథ పుస్తకం రాసిన పరమహంస యోగానంద తెలుసా మీకు? తెలుసా? ఎంతమంది చదివారు ఆ పుస్తకం, ఒక యోగి ఆత్మకథ? సో ఆయన రాసిన 2 సిరీస్ బుక్స్, ది సెకండ్ కమింగ్ ఆఫ్ క్రైస్ట్, 2 సిరీస్లు రాశాడు. 2 సిరీసెస్. ఇవి 2018లో కొన్నాను నేను ఈ బుక్స్. 2018లో కొన్నాను. ఎవరు ఇది రాసింది? మీరు చూడండి, నేమ్ చూడండి, పరమహంస యోగానంద. క్రియా యోగకు సంబంధించి అండ్ మహోదర్ బాబాజీకి సంబంధించి మొట్టమొదటిసారిగా పుస్తకం రూపంలో చెప్పిన వ్యక్తి రాసిన బుక్స్ ఈ రెండు సిరీసెస్. సో జీసస్ క్రైస్ట్ యొక్క సెకండ్ కమింగ్ గురించి ఆయన రాయడం జరిగింది. సో నేను ఈ బుక్స్ కూడా చదివాను. 2018లో నేను బై చేశాను ఇవి. సో అంటే ఇక్కడ నేను ఏమంటున్నానంటే, ఒక జీసస్ క్రైస్ట్ని ఏ క్రిస్టియన్ కూడా సరిగా అర్థం చేసుకోలేదు. ఆన్ రికార్డ్ నేను చెప్తున్నాను. ఏ క్రిస్టియన్ కూడా సరిగా అర్థం చేసుకోలేదు. సరిగా అర్థం చేసుకున్నది ఎవరు అంటే హిమాలయ యోగిస్, మునులు, ఋషులు, పరమహంస యోగానంద లాంటి ఆధ్యాత్మిక పరులు. వీళ్ళు మాత్రమే ఆయన్ని అర్థం చేసుకున్నారు. మిగతా ఏ ఒక్కరూ అర్థం చేసుకోలేదు. ఆన్ రికార్డ్ చెప్తున్నాను నేను. ఎందుకంటే జీసస్ క్రైస్ట్ యొక్క పర్పస్ వేరు. ఆయన ఈ లోకానికి వచ్చిన పర్పస్ వేరు, అర్థం చేసుకున్న పర్పస్ వేరు, చేసుకోబోతున్న పర్పస్ వేరు. ఓకేనా? సో కాబట్టి ఐఎమ్ నాట్ బిలాంగింగ్ టు ఎనీ రిలీజియన్. నాకు మతం అంటూ ఒకటి ఉంటే ఐ బిలాంగ్స్ టు హిందూ దేశం కాబట్టి నేను హిందూనే. ఈ దేశంలో పుట్టిన వాళ్ళందరూ హిందువులే. కానీ పర్సనల్గా నాకంటూ ఏ మతం లేదు. మతం అనే పరిధి దాటి నేను వచ్చాను. మతం అనే పరిధి దాటి ఆధ్యాత్మికత అనేటువంటి ఒక ఎన్లైట్మెంట్లో నేను ఉన్నాను కాబట్టి అన్ని మతాలు నావే. ప్రతి ఒక్కరిలో కూడా భగవంతుడు ఉన్నాడు. నాలో భగవంతుడు ఉన్నాడు. నేను భగవంతుడిని కాబట్టి మీ అందరిలో భగవంతుడిని చూస్తాను. కానీ మనం కొన్ని విషయాల్లో ఎన్లైట్ అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎస్ఆర్ నో? ఉందా లేదా? సో ఈరోజు అలా మనం ఎన్లైట్ అవుతూ ముందుకు వెళ్దాం. సో ఈరోజు మన యొక్క సబ్జెక్ట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు క్రిస్టమస్ స్పెషల్ సబ్జెక్ట్ అని చెప్తూ 13 చక్రాస్ని చెప్తాను. ఆ పర్పస్ ఏంటి అనేది మీరు జాగ్రత్తగా వీడియోస్ ఆన్ చేసి కూర్చుంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి జాగ్రత్తగా కూర్చోండి, నేను చెప్పేది నోట్స్ చేయండి. ఓకేనా? రాయండి. ఈరోజు మన సబ్జెక్ట్లో నెంబర్ 1 పార్ట్ 1 పార్ట్ 2 ఉంటుంది. పార్ట్ 1 పార్ట్ 2. పార్ట్ 1 ఏంటంటే వై జీసస్ బార్న్ హియర్. వై జీసస్ బార్న్ హియర్. ఎప్పుడైనా మీకు వీలు దొరికినప్పుడు బైబిల్లో జాన్ చాప్టర్ చదవండి, భగవద్గీత చదవండి. జీసస్ క్రైస్ట్ మాట్లాడిన ప్రతి మాటని లార్డ్ కృష్ణ ముందే మాట్లాడి పెట్టాడు. వారిద్దరి ఫ్రీక్వెన్సీ ఒకటే. భారతదేశంలో కృష్ణుడు పుట్టాడు, వేరే దేశంలో కూడా పుట్టాలి కదా దేవుడు అంటే. ఆ కృష్ణుడే జీసస్ రూపంలో పుట్టాడేమో. మీకు తెలుసా? నాకు తెలుసా? భగవంతుడు అంటే భూమి మీద ఉన్న ప్రతి మానవుడికి అవసరమైన వాడు, ఓన్లీ భారతదేశానికే కాదు. ఇది అర్థం చేసుకోవాలి మనం. ఓకే. వై జీసస్ బార్న్ అంటే ఈ భూమికి స్వర్గానికి
మధ్యలో నిచ్చెన వేయడానికి పుట్టాడు రాయండి. ఈ భూమికి స్వర్గానికి మధ్యలో నిచ్చెన వేయడానికి పుట్టాడు. ఒక 30 40 సంవత్సరాల క్రిస్టియానిటీలో ఉన్న వాళ్ళకు కూడా ఈ విషయాలు తెలియదు. అలాంటి విషయాలు మీరు ఇప్పుడు రాస్తున్నారు. భూమికి స్వర్గానికి మధ్యన నిచ్చెన వేయడానికి ఆయన పుట్టాడు. ఓకేనా? సో ఇక్కడ భగవద్గీతలో యదా యదా హి ధర్మస్య అనే ఒక శ్లోకం ఉంటుంది. యదా యదా హి ధర్మస్య అనే ఒక శ్లోకం ఉంటుంది. బైబిల్లో ఒక వర్డ్ ఉంటుంది, ద వరల్డ్ బికమ్ ఫ్లెష్. ద వరల్డ్ బికమ్ ఫ్లెష్ అంటే మాట ద్వారా భగవంతుడు మన అన్ని సృష్టించాడు. అండ్ మీరు మాట్లాడే మాట క్రియేట్ అవుతుంది అని, అంటే మన ధర్మం మన క్రియేట్ అవుతుందని. అయితే ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటంటే యేసుక్రీస్తు పుట్టింది ఒక ప్లేస్లో కాదు, ఒక బెత్లహేమ్ అనే ప్లేస్లో కాదు. మీరు రాసుకోండి నెంబర్ 1 పాయింట్. జీసస్ పుట్టింది ఒక ప్లేస్లో కాదు, ఒక ఫ్రీక్వెన్సీ కోసం. నాట్ బిలాంగ్స్ టు వన్ ప్లేస్, వన్ ఫ్రీక్వెన్సీ. అంటే ఇక్కడున్న మన యొక్క భూమి ఫ్రీక్వెన్సీని స్వర్గంలో ఉన్న ఫ్రీక్వెన్సీకి ట్యూన్ చేయడానికి వచ్చాడు ఆయన. సింపుల్గా చెప్పాలి అంటే ట్యూన్ చేయడానికి వచ్చాడు. సెకండ్ 1 పాయింట్, ప్రేమ, లవ్. 1 పాయింట్ రాయలేదా సార్? రాయండి. ఫస్ట్ 1 పాయింట్, జీసస్ క్రైస్ట్ జన్మించింది భూమి ఫ్రీక్వెన్సీని స్వర్గం యొక్క ఫ్రీక్వెన్సీకి ట్యూన్ చేయడానికి. ఫస్ట్ పాయింట్, భూమి ఫ్రీక్వెన్సీని స్వర్గం యొక్క ఫ్రీక్వెన్సీకి ట్యూన్ చేయడానికి. ఫస్ట్ పాయింట్. సెకండ్ వన్, ప్రేమ. స్వామి రామ అని హిమాలయ యోగులతో పరమజీవనం అనే ఒక పుస్తకం ఉంటుంది. సో అందులో కూడా ఆయన క్లియర్గా మెన్షన్ చేస్తాడు, నేను కూడా జీసస్ క్రైస్ట్ గురించి మొదటగా చాలా వ్యతిరేకంగా మాట్లాడేవాడిని. బట్ ఎప్పుడైతే సాధు సుందర్ సింగ్ అనే ఒక మాంకును కలుస్తాడో అప్పుడు ఆయన పర్సెప్షన్ మారుతుంది. మీరు అమెజాన్లో చూడొచ్చు, స్వామి రామ అంటే చాలా గొప్ప హిమాలయన్ యోగి. ఆయన చిన్ననాటి నుండే హిమాలయాల్లో పెరుగుతారు. సెకండ్ 1 పాయింట్, ప్రేమ. కింద హైయెస్ట్ రెసోనెన్స్ అని రాయండి. హైయెస్ట్ రెసోనెన్స్. ప్రేమ అనేది చాలా గొప్పది, ఈ ప్రపంచంలోనే చాలా బలమైంది. భగవద్గీతలో భక్తి యోగం గురించి చెప్తే రాసుకోండి. భగవద్గీతలో భక్తి యోగం గురించి చెబితే జీసస్ క్రైస్ట్ అగాపే లవ్ గురించి చెప్పాడు. అగాపే, అగాపే అంటే ఎండ్లెస్, అంటే తన ప్రాణాన్ని సైతం పెట్టే అంతగా ప్రేమించాడు ఈ ప్రపంచాన్ని. భగవద్గీతలో భక్తి యోగం గురించి చెప్తే జీసస్ క్రైస్ట్ అగాపే లవ్, అగాపే లవ్. అంటే ఈ రెండింటిలో ఉన్న ఒకే ఒక సందేశం ఏంటంటే ప్రేమ ఉన్న చోటే దేవుడు నివసిస్తాడు. ప్రేమ ఉన్న చోటే దేవుడు నివసిస్తాడు. వేర్ దేర్ ఇస్ లవ్ దేర్ ఇస్ గాడ్. ప్రేమ ఉన్న చోటే దేవుడు నివసిస్తాడు. ఓకేనా? థర్డ్ వన్ రాయండి, మూడవది. జీసస్ బ్రిడ్జ్ బిట్వీన్ ఎర్త్ అండ్ హెవెన్. యేసుక్రీస్తు వారధి స్వర్గానికి భూమికి అని రాయండి. యేసుక్రీస్తు వారధి స్వర్గానికి భూమికి. స్వర్గానికి భూమికి. సో జీసస్ క్రైస్ట్ ఏమని చెప్పాడంటే ఐ ఆమ్ ద వే అని చెప్పాడు. ఐ ఆమ్ ద వే, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అని చెప్పాడు ఆయన.
జీసస్ క్రైస్ట్ ఏమని చెప్పాడు? నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. భగవద్గీతలో మనకు ఒక శ్లోకం ఉంటుంది, మాం ఏకం శరణం వ్రజ అనే ఒక శ్లోకం ఉంటుంది. అందులో మనం మాం ఏకం శరణం వ్రజ, దాని అర్థం ఏంటంటే మన శరీరంలోనే స్వర్గం ఉంటుంది. మన శరీరంలోనే అంటే మన బాడీలోనే, మనలోనే స్వర్గం ఉంటుంది. జీసస్ క్రైస్ట్ చెప్పింది కూడా ఏంటంటే స్వర్గం ఎక్కడో లేదు నాయన, అది మీ లోపలే ఉంది, మీలోనే ఉంది అని చెప్పాడు. రాయండి. జాన్ 14:6 అని రాసి ఐఎమ్ ద వే అని రాయండి. గీత, భగవద్గీత, మాం ఏకం శరణం వ్రజ. వీలైతే మీరు ఆధ్యాత్మికంగా డెవలప్ అవ్వాలి అనుకుంటే ఇవి రెండు కలిపి చదవండి. ఎక్సలెంట్ సబ్జెక్ట్స్ అవి రెండు కూడా. ఓకేనా? సో అంటే జీసస్ క్రైస్ట్ ఈరోజు క్రిస్టమస్ కదా. ఈ క్రిస్టమస్ అనేది ఎక్కడో పుట్టడం కాదు. ఈ జీసస్ క్రైస్ట్ అనే వ్యక్తి ఈరోజు మీలోనే పుట్టాలి, మీలోనే జన్మించాలి. మీలో ఉన్న జీసస్ క్రైస్ట్ని మనం ఈరోజు జన్మింపజేయాలి. దట్ ఈస్ ద కాజ్. అది ఈరోజు జరగాలి. అది ఈరోజు జరగాలి. ఫోర్త్ పాయింట్ అదే రాయండి. జీసస్ బర్త్ మన లోపలే జరగాలి. జీసస్ బర్త్ మన లోపలే జరగాలి. పరమహంస యోగానంద చెప్తారు, మీరు బుక్స్ చదివే అలవాటు ఉంటే, మానవుడి సత్యాన్వేషణ, పరమహంస యోగానంద రచించినటువంటి వెలుగు నుండి చీకటి నుండి వెలుగులోకి, తర్వాత జీసస్ సెకండ్ కమింగ్, ఒక యోగి ఆత్మకథ, ఈ బుక్స్ అన్ని చదివితే అందులో వాటన్నిటిలో ఆయన చెప్పిన మాట ఏంటంటే, పరమహంస యోగానంద, సో క్రైస్ట్ కాన్షియస్నెస్ అనేది మన లోపల జన్మించాలి. క్రైస్ట్ కాన్షియస్నెస్ అనేది మన లోపల జన్మించాలి. ఆయన కాన్షియస్ ఎంత గొప్పదంటే ఎప్పుడు కూడా ప్రేమ గురించే చెప్పాడు. నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించమన్నాడు ఫస్ట్. అది అసలు సీక్రెట్. నిన్ను వల్లే నీ పొరుగువాన్ని అంటే నిన్ను నువ్వు ఎంతగా లవ్ చేసుకుంటావో ఫస్ట్ నీ ఎదుటివాన్ని అలా లవ్ చేయి, అలా ప్రేమించు అని చెప్పాడు. ఈ విషయాలు మనకు తెలియదు, కొన్ని మతపరమైన విషయాల వల్లనే డిస్టర్బెన్స్ అంతా కూడా. కానీ జీసస్ కాన్షియస్నెస్ చాలా హై కాన్షియస్నెస్ అయినది. సో అది మన లోపల మేల్కొనాలి. ఏంటి ఆ కాన్షియస్నెస్ అంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. అది నీ చుట్టుపక్కల ఉన్న వ్యక్తులనైనా, జంతువులనైనా, దేన్నైనా సరే. ఇదే జీసస్ యొక్క సారాంశం అంతా అదే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. ఓకేనా? ఓకే. నెక్స్ట్, జీసస్ క్రైస్ట్ అనగానే మనకేం గుర్తొస్తుంది? క్రాస్ గుర్తొస్తుంది, అవునా కదా? ఎస్ ఆర్ నో? క్రాస్. జీసస్ క్రైస్ట్ అనగానే క్రాస్ గుర్తొస్తుంది. సో ఇప్పుడు ఈ క్రాస్ అనేది మీరు చూస్తే ఇలా స్ట్రైట్ లైన్ ఒకటి ఉంటుంది, ఇలా అడ్డం లైన్ ఒకటి ఉంటుంది. ఇది చూడండి, అడ్డం లైన్, స్ట్రైట్ లైన్, అడ్డం లైన్. సో ఇదేంటంటే ఇక్కడ స్ట్రైట్ అడ్డం ఈ లైన్ ఉంది కదా, ఇడ పింగళ నాడి వాయు వ్యవస్థ కలిసే స్థానం అది. అర్థమవుతుందో? ఒకసారి మీరు ఇట్లా అనుకోండి. ఇట్లా అనుకుంటే ఇక్కడ ప్లేస్ కలుస్తుంది. ఎస్ ఆర్ నో? సో వెర్టికల్, హర్జాంటల్ గా ఎనర్జీ ఛానల్ ఈడా పింగళ, ఈ సుషుమ్న నాడి, ఈడా పింగళ సుషుమ్న నాడి కలిసే స్థానం, సుషుమ్న నాడి కలిసే స్థానం ఇది. ఇదే 13 చక్రాస్ యొక్క బ్రిడ్జ్. రాసుకోండి, క్రాస్, ఆ తర్వాత సింబల్ ఇలా రాసి క్రాస్ ఈజ్ ఈక్వల్, క్రాస్ ఈజ్ ఈక్వల్ ఈడా పింగళ సుషుమ్న కలిసే స్థానం. ఈడ పింగళ సుషుమ్న కలిసే స్థానం. ఇదే 13 చక్రాల యొక్క బ్రిడ్జ్. ఇదే 13 చక్రాల యొక్క బ్రిడ్జ్. అదే మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. అందుకే మిమ్మల్ని అందరినీ రెడీ అయ్యి కూర్చోండి అని చెప్పాను. సిక్స్త్ వన్ పాయింట్ రాయండి, పునర్జన్మ రహస్యం.
పునర్జన్మ రహస్యం. మీరు ఇక్కడ కూడా వీడియోస్ ఆన్ చేసి కూర్చోకపోతే ఇంకెక్కడ కూర్చుంటారు? ఇంకెప్పుడు నేర్చుకుంటారు? ఇంకెప్పుడు ఎన్లైట్ అవుతారు? రేపు అనే దానికి రూపం లేదు. అక్కడ జవాబు చెప్పాల్సి ఉంటుంది మీరేం నేర్చుకున్నారన్న దానికి. పునర్జన్మ రహస్యంలో యేసుక్రీస్తు, శ్రీకృష్ణుడు వీరిద్దరు చెప్పింది ఒకటే. రాసుకోండి, యేసుక్రీస్తు శ్రీకృష్ణుడు. బైబిల్లో ఆఫ్టర్ 12 ఇయర్స్ తర్వాత అండ్ జీసస్ క్రైస్ట్కి 30 ఇయర్స్ వచ్చేంత వరకు మధ్యలో ఏం జరిగిందో ఉండదు. దాని మీద చాలా మంది రీసెర్చ్ చేసి చెప్పింది ఏంటంటే ఈ 12 ఇయర్స్ టు 30 ఇయర్స్ గ్యాప్లో ఆయన భారతదేశాన్ని ట్రావెల్ చేసి మన భారతదేశంలో ఒరిస్సాలో ఉన్నటువంటి పూరి జగన్నాథ్ టెంపుల్లో అక్కడ ధ్యానం చేసి శ్రీకృష్ణ కాన్షియస్నెస్ని తీసుకొని అదే కాన్షియస్నెస్ని అక్కడున్న ప్రజలకి బోధించాలని వెళ్తాడు. శ్రీకృష్ణ కాన్షియస్నెస్ ఏంటి? నేనే భగవంతుడిని, నన్ను గుర్తించిన మీరు కూడా భగవంతులే. హయ్యెస్ట్ కాన్షియస్నెస్ శ్రీకృష్ణ కాన్షియస్నెస్. ఆ విషయాన్ని తెలుసుకొని అక్కడి ప్రజలకు చెప్పాలని వెళ్తాడు. కాబట్టి అక్కడి ప్రజలు మూర్ఖులు కాబట్టి దానిని వాళ్ళు యాక్సెప్ట్ చేయక ఆయన్ని సిలువ వేస్తారు. అది మెయిన్ రీజన్, జరిగిన విషయం అది. ఆయన ఏమని చెప్తాడు? మీలో ఉన్న భగవంతుడిని మీరు మర్చిపోయారు నాయన, ఆ భగవంతుడిని మీరు మేల్కొల్పండి, మీరే భగవంతులు అని తెలుసుకోండి అని చెప్తాడు. అది వాళ్ళకు నచ్చలేదు. అది వాళ్ళకు నచ్చలేదు. అందుకే ఆయన్ని సిలువ వేశారు. ఓకేనా? సత్యంకు నిజంకు చాలా తేడా ఉంటుంది. బయట నిజం ప్రచారం అయినట్టుగానే ఉంటుంది. సత్యంకి తెలిస్తే జీసస్ క్రైస్ట్ ఈస్ ద హైయెస్ట్ కాన్షియస్నెస్ టు ఈక్వల్ శ్రీకృష్ణ, లార్డ్ శ్రీకృష్ణ. సో అందుకే వారిద్దరు చెప్పింది ఒకటే. జీసస్ క్రైస్ట్ ఏమని చెప్తాడంటే బార్న్ అగైన్ అంటాడు, మళ్ళీ పుట్టాలి, మీరు మళ్ళీ పుట్టాలి అని చెప్తాడు. భగవద్గీతలో ఏమని చెప్తారు? ఆత్మ అమరం అని చెప్తాడు శ్రీకృష్ణుడు. ఆత్మకు మరణం లేదు, చావు లేదు అంటాడు. అంటే బార్న్ అగైన్ అంటే మన యొక్క ఎనర్జీ లెవెల్స్ మారడం. జీసస్ క్రైస్ట్ చెప్పిన దాంట్లో బార్న్ అగైన్ అంటే ఏంటి? ఎనర్జీ లెవెల్స్ మారడం. వాటర్ బాప్తిజం అని ఉంటుంది, నీటి ద్వారా నువ్వు మళ్ళీ పుడితేనే తండ్రిని చూస్తావు అంటాడు ఆయన. నీటితో ప్రమాణం చేయాలి. భగవద్గీతలో ఏమని చెప్పాడు శ్రీకృష్ణుడు? ఆత్మ అమరం అని చెప్పాడు. ఇవి రెండు కూడా ఒకటే పునర్జన్మని సూచిస్తున్నాయి. ఓకేనా? 7th పాయింట్ రాయండి. జీసస్ లా ఆఫ్ డివైన్ రిసోనెన్స్. జీసస్ లా ఆఫ్ డివైన్ రెసోనెన్స్. మీ లోపల ఏది ఉంటుందో బయట అదే క్రియేట్ అవుతుంది. మీ లోపల ఏది ఉంటుందో బయట అదే క్రియేట్ అవుతుంది. మీ లోపల ఏది రన్ అయితే బయట అవే క్రియేట్ అవుతాయి. ఎదుటి వ్యక్తి గురించి మీరు ఏం ఆలోచిస్తారో ఆ వ్యక్తి అలానే వస్తాడు మీ దగ్గరికి. ఆ సబ్జెక్ట్ అయినా, ఆ వ్యక్తి అయినా, ఏదైనా కూడా. అంటే జీసస్ క్రైస్ట్ ఏమని చెప్పాడు? నీ హృదయం అనే తలుపు దగ్గర నేను నిలబడి ఇలా టక్ 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 అని నీ డోర్ కొడుతున్నాను, ఒకసారి నా స్వరం విను, నేను నీ లోపలికి వస్తాను అంటాడు. అంటే ముందు నీ లోపల ఉన్న రాజ్యాన్ని వెతుకు అని చెప్పాడు ఆయన. అదే మనం రోజు ఏం చేస్తున్నా? మెడిటేషన్ ద్వారా సైలెన్స్లోకి వెళ్ళండి. మీ మీ హార్ట్ దగ్గర టక్ టక్ అని మీ సోల్, మీ పరమాత్మ మీ లోపలికి రావడానికి ట్రై చేస్తున్నాడు, డోర్ నాక్ చేస్తున్నాడు. కానీ మనకున్న ఆలోచనలు, టెన్షన్స్, మెడిటేషన్ చేయకపోవడం, సైలెన్స్లోకి వెళ్ళకపోవడం వల్ల సౌండ్ వినిపించట్లేదు. ఓకేనా? సో అలా అన్నమాట. ముందుగా మీ లోపల రాజ్యాన్ని వెతకండి అని చెప్పాడు. 8th పాయింట్, జీసస్ సెకండ్ కమింగ్. చాలా మంది క్రైస్తవుల యొక్క విశ్వాసం మళ్ళీ జీసస్ క్రైస్ట్ తిరిగి వస్తాడని. పరమహంస యోగానంద రాసినటువంటి ద సెకండ్ కమింగ్ ఆఫ్ క్రైస్ట్ బుక్లో ఆయన ఏమని చెప్తాడంటే జీసస్ సెకండ్ కమింగ్ అనేది ఫిజికల్గా కాదు, మన లోపల కాన్షియస్నెస్ అవేకనింగ్ ద్వారా జరుగుతుంది. అంటే మనలో
కాన్షియస్నెస్ ని తిరిగి మేల్కొల్పడం ద్వారా జీసస్ సెకండ్ కమింగ్ జరుగుతుంది తప్ప ఫిజికల్ గా వెయిట్ చేయకండి అంటాడు ఈ బుక్ లో. మీరు ఫిజికల్ గా వెయిట్ చేయకండి, జీసస్ యొక్క సెకండ్ కమింగ్ అనేది మీలో జరగాలి. అంటే మీరు అవేకన్ చెందాలి, హై కాన్షియస్నెస్ లోకి రావాలి. రాయండి, జీసస్ సెకండ్ కమింగ్ ఈజ్ ఈక్వల్ క్రైస్ట్ కాన్షియస్నెస్ అవేకనింగ్. క్రైస్ట్ కాన్షియస్నెస్ అవేకనింగ్. ఇది ఎక్కడ అవుతుంది అంటే, ఈరోజు నేను చెప్పబోయే 13 చక్రాస్ ఏవైతే ఉన్నాయో, 13 చక్రాలు, ఇవి యాక్టివేట్ అయినప్పుడు జీసస్ మనలోనే జన్మిస్తాడు. ఈరోజు నేను చెప్పబోయే 13 చక్రాస్ ఏవైతే ఉన్నాయో, ఈ 13 చక్రాస్ని కనుక మీరు యాక్టివేట్ చేసుకోగలిగితే జీసస్ మీలోనే నాలోనే జన్మిస్తాడు. ఓకేనా? అర్థమవుతుందా? ఎస్. 9th వన్ పాయింట్. 9వ పాయింట్. సో 9వ పాయింట్ ఏంటంటే పాప క్షమాపణ. పాప క్షమాపణ. ఈ రోజు నుండి జీసస్ పట్ల ఉన్న మీ యొక్క వైఖరి మారుతుందా? కొంచెమైనా మారుతుందా? ఎస్. ప్రతి సోల్ని కూడా మనం ఈక్వల్గా చూడాలి. సో ఇక్కడ ఒక విషయం చాలా బలంగా నేను చెప్తాను. ఈ ప్రపంచంలో పాపి అనేవాడు లేడు. ఈ ప్రపంచంలో పాపి అనేవాడు లేడు. ఎవరైనా పాపి అన్నారంటే అతనికి మించిన పాపి లేడు. అర్థమవుతుందా? ఎవరైనా నువ్వు పాపివి, పాపం చేశావు అని అన్నాడంటే అతనికి మించిన పాపి లేడు. బయట చేసే ప్రచారం ఏంటి? మీరందరూ పాపంలో ఉన్నారు కాబట్టి మీరు వెంటనే మతం మారండి, మార్గం మారండి అని చెప్తారు. జీసస్ క్రైస్ట్ ఏనాడు కూడా నా పేరు మీద మతం స్థాపించి మతంలోకి మార్చండి అని ఏ రోజు చెప్పలేదు. ఎలాంటి రుజువు లేదు, ఆధారం లేదు. ఆయన చెప్పింది ఒకటే, ఏంటి అంటే మీ మార్గాన్ని దేవుని వైపు మార్చండి, నిన్ను వలె పొరుగువాన్ని ప్రేమించండి అని చెప్పాడు. మీలో ఉన్న భగవంతుని అవేకన్ చేయండి అని చెప్పాడు. మీకు తెలుసా, జీసస్ క్రైస్ట్ తన బయట మాట్లాడే ముందు 40 days ఉపవాసం ఉండి మెడిటేషన్ చేస్తాడు. 40 రోజులు. ఎన్ని రోజులు? 40 రోజులు. నేను చిన్నప్పుడు కొన్ని సినిమాలు చూసి, కొంతమంది పేపర్లలో అక్కడిక్కడ వచ్చిన కొన్ని న్యూసెస్ చూసి, పుట్టపర్తి సాయిబాబా ఎంతమందికి తెలుసు? తెలుసా? ఎవరైనా వెళ్ళారా మీరు ఎప్పుడైనా? ఆయన్ని కలిసారా, చూసారా? ఎస్. సో నేను కూడా చిన్నప్పుడు కొన్ని మూవీస్ చూసి, కొన్ని న్యూసెస్ చూసి నేనేమనుకునేవాడినంటే, పుట్టపర్తి సాయిబాబా ఈజ్ ఏ చీటర్, ఆయన అందరినీ మోసం చేశాడు, ఇలా నేను మాట్లాడేవాడిని, చెప్పేవాడిని కూడా. నలుగురితో ఎప్పుడైనా కలిసినప్పుడు డిస్కస్ చేసేవాడిని, ఇవన్నీ జరిగేది. అయితే ఒకరోజు నేను చెప్పాను కదా, నాకు ఒక గురువు నాకు 30 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు కలిశాడని. అప్పుడు ఆయన నాతోటి ఏమన్నాడంటే, అతన్ని నేను 27th రోజు కలవబోతున్నా కడతాల్లో. ఆయన నాతోటి ఏమన్నాడంటే, నీవు పుట్టపర్తి సాయిబాబా గురించి మాట్లాడాలంటే ఫస్ట్ ఒక్కసారి నువ్వు అక్కడికి వెళ్ళి చూడు. చుట్టుపక్కల ఉన్న కొన్ని వందల వేల గ్రామాలకి ఉచితంగా నీరు సప్లై చేస్తున్నాడు, వాటర్ సప్లై. నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 పాయింట్, హాస్పిటల్స్ రన్ చేస్తున్నాడు. నెంబర్ 3 పాయింట్, ఎడ్యుకేషన్ని స్ప్రెడ్ చేస్తున్నాడు. నీవు ఆయన గురించి మాట్లాడాలంటే ఫస్ట్ నీవు అవన్నీ చేసిన తర్వాత మాట్లాడు. అర్థమవుతుందా? పుట్టపర్తి సాయిబాబా గురించి నీవేదైనా తప్పుగా కానీ రైట్గా కానీ మాట్లాడాలంటే ఆయన ఏదైతే చేసి చూపించాడో ఈ బాడీతో, దానిని నువ్వు చేసిన తర్వాత నీకు ఆయన గురించి మాట్లాడే హక్కు వస్తుంది. అప్పుడు నా మైండ్ మొత్తం ఇట్లా తిరిగిపోయింది. అలా నేనేమంటానంటే, జీసస్ క్రైస్ట్ గురించి ఏ ఒక్కరు మాట్లాడాలన్నా మొదటగా ఆయన చేసిన 40 days ఫాస్టింగ్ మెడిటేషన్ని మీరు చేయండి. ఏకాంతంలో ఉన్నాడు, అరణ్యంలో 40 రోజులు ఉపవాసం ఉండి ధ్యానం చేశాడు. మీలో నాలో ఎవరైనా జీసస్ క్రైస్ట్ గురించి తప్పుగా మాట్లాడాలంటే మొదటగా వెళ్ళి 40 రోజులు ప్రశాంతంగా ఒంటరిగా మెడిటేషన్లో కూర్చొని వచ్చి మాట్లాడు. అప్పుడే వస్తుంది నీకు ఆ హక్కు, అప్పటిదాకా రాదు. ఒకవేళ మీరు 40 days కూర్చుంటే అసలు మీరు అలా మాట్లాడరు. అర్థమవుతుందా? అలా ఓన్లీ జీసస్ క్రైస్టే కాదు, ఏ ఒక్క వ్యక్తి గురించి కూడా మనం మాట్లాడద్దు. అర్థమవుతుందా?
ఈవెన్ దో నా గురించి మాట్లాడాలన్నా నాలాగా కనీసం నేను ఒక 25 డేస్ ఫ్రీ ఆన్లైన్ క్లాసెస్ పెట్టాను. 25 రోజులు ఆన్లైన్లో ఏ ఒక్కరు కూడా 25 డేస్ ఫ్రీ క్లాసెస్ పెట్టారు. 25 డేస్లో అంటే 18 డేస్ మనం చేశాము. 18 రోజులలో 18 పర్వాల్లాగా ఒక్కో సబ్జెక్ట్ ప్రీమియం సబ్జెక్ట్ పడింది. అటెండ్ అయిన వాళ్ళకి తెలుసు. నా గురించి మీరు ఎవరైనా కామెంట్ చేయాలన్నా మాట్లాడాలన్నా ఆ 18 రోజులు 18 సబ్జెక్టులు ఇచ్చి జూమ్లో కండక్ట్ చేసి మీరు మాట్లాడిన తర్వాత నా గురించి కామెంట్ చేయండి. సో అలా ఆ కాన్షియస్నెస్లోకి రావాలి మనం. అంటే ఏ వ్యక్తి గురించి మనం మాట్లాడొద్దు నెగిటివ్గా. అదే జీసస్ క్రైస్ట్ చెప్పింది. అందుకే పాపం అనేది ఈ లోకంలో లేదు. అదంతా ప్రక్షాళన జరిగింది ఎప్పుడో. మన క్రిస్టియన్ సోదరులు ఎవరైనా వచ్చి నువ్వు పాపివే అంటే షేక్ హ్యాండ్ ఇచ్చి థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పి థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పి సత్యం తెలుసుకో బ్రదర్ అని వెళ్ళిపోండి అంతే. ఓకేనా? మనకు సత్యం తెలిసిందా లేదా? ఈ భూమి మీద పాపం అనేదే లేదు. కాకపోతే మన ఆలోచనలు, మన భావాలు, మన లైఫ్ స్టైల్ మారినప్పుడు మనం పవిత్రంగా ఉంటాం. రాసుకోండి. మన ఆలోచనలు, మన భావాలు, మన లైఫ్ స్టైల్ కూడా మారాలి. ఇప్పుడు మారిందా లేదా లైఫ్ స్టైల్? ఎర్లీ మార్నింగ్ లేచి స్నానం చేసి ఇక్కడ కూర్చుంటున్నామా లేదా? సో అలా మన లైఫ్ స్టైల్ కూడా మారాలి. అప్పుడే అదే విమోచనం. అదే విమోచనం. అదే విమోచనం. పార్ట్ 1లో లాస్ట్ పాయింట్ నిజమైన క్రిస్మస్ అంటే. పార్ట్ 1లో లాస్ట్ పాయింట్ నిజమైన క్రిస్మస్ అంటే. సో నిజమైన క్రిస్మస్ అంటే బయట జరుపుకునే పండుగ కాదు. నిజమైన క్రిస్మస్ అంటే బయట జరుపుకునే పండుగ కాదు. నిజమైన క్రిస్మస్ అంటే లోపల పీస్, శాంతి. మన మనసు లోపల శాంతి, ప్రేమ, ప్రేమ, దయ. మనసు లోపల శాంతి, ప్రేమ, దయ, క్షమాపణ, ఇతరులను క్షమించడం. సో ఇవి అన్నమాట. సో దిస్ ఈస్ ద పార్ట్ 1. సో ఇప్పుడు పార్ట్ 2కి వెళ్ళే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందామా? లిటిల్ బ్రేక్ కావాలా? లిటిల్ బ్రేక్ కావాలా? జస్ట్ వాటర్ తాగండి. ఇప్పుడు ఇంతసేపు జీసస్ క్రైస్ట్ ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాడో తెలుసుకున్నాం. ఇప్పుడు మనం ఎందుకు వచ్చామో తెలుసుకుందాం. ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. ఇప్పుడు మనం ఎందుకు వచ్చామో తెలుసుకుందాం. మీరు ఒక జీసస్ క్రైస్టే, అవునా కదా? మీరు ఒక శ్రీకృష్ణుడే, మీరు ఒక మహావిష్ణువే, మీరు ఒక లక్ష్మినే, మీరు ఒక సరస్వతినే. మరి మీ పర్పస్ తెలియాలా వద్దా? మీ పర్పస్ ఏంటో మీకు తెలియాలి. ఓకే, రాయండి. పార్ట్ 2 అని రాయండి. పార్ట్ 2. 13 ఎనర్జీ సెంటర్స్. 13 చక్రాలు. 13 చక్రాల యొక్క శక్తి. ఈ 13 చక్రాలు మీరు ఎప్పుడైతే స్టెప్ బై స్టెప్ మీరు నడుస్తూ ఎక్కుతూ వస్తారో అప్పుడు మీలో నిజమైన జీసస్ పుడతాడు. నిజమైన జీసస్ పుడతాడు. ఈ 13 చక్రాస్. ఈ విషయాలు ఎవరికి తెలియదు, మీకే తెలుసు. మీకే తెలుసు, మీరు అదృష్టవంతులు. ఒకసారి అనుకోండి, శబాష్ అనుకోండి. ఆల్వేస్ ఐఎమ్ సేఫ్, ఐఎమ్ సేఫ్ అనుకోండి. మీరు ఐఎమ్ సేఫ్ ఎప్పుడైనా సరే, మీరు ట్రావెల్ చేస్తున్నప్పుడైనా ప్రతిసారి అనుకోండి. ఇది చాలా పవర్ఫుల్ వర్డ్, ఐఎమ్ సేఫ్, ఐఎమ్ సేఫ్. 120 ఇయర్స్ బ్రతుకుతారండి మీరు ఈ పదం అనుకోవడం ద్వారా. 120 ఇయర్స్ బ్రతుకుతారు. చాలా? 120 ఇయర్స్ ఇంకెక్కువ కావాలా? చాలా? 120 ఇయర్స్ బ్రతుకుదాం. అందరం కలిసి ఉందాం. లాస్ట్ 10 ఇయర్స్ అయినా కలిసి ఉందాం అందరం. గ్రూప్ ఆఫ్ పీపుల్ హ్యాపీగా కలిసి సినిమాలు చూద్దాం, క్రికెట్ ఆడదాం, వాలీబాల్ ఆడదాం, స్విమ్మింగ్ చేద్దాం. ఉం? అందరం కలిసి ఒక్కటే ఫ్లైట్ బుక్ చేసుకొని ఒక దేశం తిరిగి వద్దాం. ఆ, ఒకటే ఫ్లైట్ బుక్ చేసుకొని ఈ లైఫ్ని మీరు విజువలైజ్ చేయండి.
ఖచ్చితంగా మనం వాళ్ళ బ్రతుకుతాం. నాకు ఆ హోప్ ఉంది. ఇంకా కలుస్తారు. 1 మంత్ బై మంత్, మంత్ బై మంత్ మనతో కలుస్తారు స్నేహితులు. మనందరం కలిసి క్రియేట్ చేస్తాం. ఇష్టమేనా మీ అందరికీ? ప్రపంచం అంతా తిరిగొద్దాం. ప్రపంచం అంతా తిరిగొద్దాం. అది. అందుకోసం నాతో జర్నీ చేయండి. ఇక్కడి వరకే ఆలోచించకండి. ఇక్కడి వరకే ఆలోచించకండి. చాలా దూరం ఉంది మన ప్రయాణం. ఓకేనా? 13 ఎనర్జీ సెంటర్స్, 13 చక్రాల యొక్క శక్తి. సో ఇప్పుడు మీరు ఏదైతే ఇప్పుడు ప్రజెంట్ మీరు అనుభవిస్తున్నారో, అంటే మీరు అనుభవించే ప్రతి సంఘటన, ఇప్పుడు మీ దగ్గర ఉన్న ఆరోగ్యం, మీ దగ్గర ఉన్న డబ్బు, మీ దగ్గర ఉన్నటువంటి రిలేషన్షిప్, మీరు ఇప్పటి వరకు తీసుకున్న సక్సెస్, మీరు ఇప్పటి వరకు చేసిన పనులు, ఇవన్నీ కూడా బయట ఉన్న పరిస్థితుల వల్ల కాదు, మీ లోపల ఉన్న ఎనర్జీ సిస్టమ్ వల్ల. ఒకసారి మీరు గమనించండి. ఇప్పుడు నరేందర్ సార్ గారు ఉన్నారు. ఆర్మీలో వర్క్ చేసి వచ్చారు, జాబ్ చేసి వచ్చారు. ఆర్మీలో జాబ్ చేయడం అనేది ఇంటర్నల్గా మీరు అనుకుంటే జరిగిందా, బయటి పరిస్థితుల వల్ల ఆటోమేటిక్గా వచ్చిందా? ఇంటర్నల్గా లోపల మీ ఎనర్జీ దాని అక్కడ ఉన్న పరిస్థితులకు ఈక్వల్ అయింది కాబట్టి మీరు అక్కడికి వెళ్ళగలిగారు. సో మీ జాబ్ని మీరు ఫుల్ఫిల్ చేసి రాగలిగారు. అలానే ఇప్పుడు మనకున్న సంపద, ఆరోగ్యం, మనకున్నటువంటి రిలేషన్స్, ఇవన్నీ కూడా మన యొక్క ఇన్నర్ ఫ్రీక్వెన్సీ, ఇన్నర్ ఎనర్జీ వల్లనే సాధ్యమవుతున్నాయి. సో ఇది మనం లోపలికి వెళ్ళి అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. మనకు అనిపిస్తుంది ఇది ఆటోమేటిక్గా జరిగింది, లేదా కుటుంబం కోసం చేశాము, ఇలా అనిపిస్తుంది. బట్ కాకపోతే ఏంటంటే మన ఎనర్జీ సిస్టమ్ యొక్క రిఫ్లెక్షనే మనకు జరిగే పరిస్థితులు. రాసుకోండి. మన ఇన్నర్ ఎనర్జీ ప్రతిబింబాలే ప్రస్తుత పరిస్థితులు అని రాయండి. ఇన్నర్ ఎనర్జీ యొక్క ప్రతిబింబాలే ప్రస్తుత పరిస్థితులు అని రాయండి. ఇన్నర్ ఎనర్జీ యొక్క సిస్టమ్ ఏదైతే ఉందో అదే ప్రస్తుత పరిస్థితుల యొక్క ప్రతిబింబాలు. సో ది లా ఆఫ్ డివైన్ రిసోనెన్స్ అంటే నేను ప్రతిరోజు చెప్తూ వస్తున్నాను. మీ లోపల ఏ ఫ్రీక్వెన్సీ ఉంటుందో బయట అదే క్రియేట్ అవుతుంది. అంటే క్రియేట్ అవ్వడం అంటే తీసుకుంటాం మనం. మీ లోపల ఉన్న ఎనర్జీని బట్టి తీసుకుంటాం. నిన్న కనకరాజు గారు ఆకస్మికంగా డబ్బు రావాలి అని చెప్పి తన పూర్తి విశ్వాసంతో ఎప్పుడైతే బేల్ లీఫ్ పైన 520741 అని రాస్తూ వెళ్ళాడో, ఎప్పటి నుండో ఇవ్వాల్సిన అతను 50,000 రూపీస్ పంపించాడు. సో ఏంటి, లోపల ఉన్నటువంటి ఇన్నర్ ఎనర్జీ యొక్క ఫ్రీక్వెన్సీ దాన్ని పట్టుకొచ్చింది. ఈ మధ్యలో వారధిగా ఈ గ్రాబో వై కోడ్ పనిచేసింది. ఐఎమ్ జస్ట్ జీపీఎస్, నేను జీపీఎస్ చూపించాను అంతే. నేను ఎప్పుడు కూడా క్రెడిట్స్ నా అకౌంట్లో వేసుకోను. నా వల్ల జరిగింది అని చెప్పి, నా వలన హెల్ప్ అయింది అంతే. నేనే దానికి కారణం అని కాదు. దానికి మెయిన్ కారణం ఎవరు? మీ విశ్వాసం, ఆ వర్డ్ యొక్క ఫ్రీక్వెన్సీ 520741 అనే వర్డ్ యొక్క ఫ్రీక్వెన్సీ, ఇవి రెండు వర్క్ చేశాయి. కాబట్టి ఎప్పటి నుండో డబ్బు ఇవ్వాల్సిన వ్యక్తి ఆ రోజు మనీ పంపించాడు. ఆ రోజు మనీ పంపించాడు. నిన్న నైట్ నాకు ఒక 2 మెసేజెస్ వచ్చాయి. నేను ఇప్పుడు రిప్లై ఇస్తాను వాటికి. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు నేను ఇక్కడ ఏది చెప్పినా ఆల్మోస్ట్, అంటే నేను చెప్పే రిచువల్స్ కానీ, నేను చెప్పే మెథడ్స్ కానీ ఎక్కువ ఎవరికి వర్కౌట్ అవుతాయి అంటే ఈ సబ్జెక్ట్ వినే వాళ్ళకి చాలా వర్క్ అవుతాయి. 100% వర్క్ అవుతాయి. సబ్జెక్ట్లో లేని వాళ్ళకి మనం చెప్పేది కొంచెం వాళ్ళకి హాస్యంగా అనిపించవచ్చు, లేదా ఇంకో రకంగా ఆలోచించవచ్చు. జ్ఞానం ఎప్పుడు కూడా వెర్రితనంగా కనిపిస్తుందండి. జ్ఞానం ఎప్పుడు కూడా వెర్రితనంగా కనిపిస్తుంది. మీరు ప్రపంచంలో ఏ చరిత్ర చూసినా నిజం చెప్పిన వాళ్ళని కాల్చి బూడిద చేశారు, చిత్రహింసలు పెట్టి చంపేశారు. భూమి గుండ్రంగా ఉంటుంది అని చెప్తే ఇదే బైబిల్ యొక్క శాస్త్రవేత్తలు భూమి గుండ్రంగా ఉంటుంది అంటావా, బల్లపరుపుగా ఉంటుంది అని చెప్పి చిత్రహింసలు పెట్టి చంపారు. తర్వాత అదే బైబిల్ని సరిగ్గా అర్థం చేసుకొని భూమి బల్లపరుపుగా లేదు నాయన, గుండ్రంగా ఉందని బైబిల్ కూడా చెప్తుంది అని రీసెర్చ్ తర్వాత తెలిసింది. అంటే మనిషికి తెలియదు పూర్తిగా, దేన్ని సరిగ్గా అర్థం చేసుకోడు. కొంచెం ఒక స్టెప్ ఎక్కగానే నాకు అంత అర్థమైపోయిందని డిసిజన్స్ తీసుకుంటూనే ఉంటాడు. టక 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 మనసు పడేస్తుంది అలా. దేన్ని పూర్తిగా చదవడు. హెడ్లైన్స్ చదివి వదిలేస్తాడు. నాకు అన్నీ తెలుసు అనుకుంటాడు.
అదే డేంజర్, అదే ప్రమాదం. ఓకేనా? ఓకే. సో ఇప్పుడు ది లా ఆఫ్ డివైన్ రిసోనెన్స్లో మన ఇన్నర్ ఫ్రీక్వెన్సీ తోటి మనం ఏం చేస్తున్నామంటే, మనకేం కావాలో, ఇప్పుడు నేను చూడండి, నాకు ఏ బుక్ కావాలో నేను వెళ్ళి ఇలా తీసుకొచ్చుకున్నాను నా బుక్స్ ర్యాక్లో నుంచి. అలాగే ది లా ఆఫ్ డివైన్ రిసోనెన్స్లో భగవంతుడి యొక్క సంపదలో నుండి మీకు ఏం కావాలో అలా వెళ్ళి తీసుకొచ్చుకోవాలి. అదే ది లా ఆఫ్ డివైన్ రిసోనెన్స్. అర్థమవుతుందా? లా ఆఫ్ అట్రాక్షన్కి లా ఆఫ్ డివైన్ రిసోనెన్స్కి తేడా. లా ఆఫ్ అట్రాక్షన్ ఏంటి? మనకేం కావాలో కోరుకుంటాం. డివైన్ రిసోనెన్స్ ఏంటి? ఏది తీసుకొచ్చుకుంటాం మనకేం కావాలో పర్టికులర్గా. అర్థమవుతుందా? రెండు పనిచేస్తాయి, రెండు పనిచేస్తాయి. కానీ ది లా ఆఫ్ డివైన్ రిసోనెన్స్ అనేది డైరెక్ట్ కనెక్షన్ టు గాడ్, డైరెక్ట్ కనెక్షన్ టు గాడ్ అన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు రాయండి. మన యొక్క బాడీ కేవలం 7 చక్రాల వ్యవస్థ కాదు. రాసుకోండి. మన యొక్క బాడీ కేవలం 7 చక్రాల యొక్క వ్యవస్థ కాదు. అది 13 డైమెన్షన్ 13 డైమెన్షనల్ ఎనర్జీ బ్రిడ్జ్. 13 డైమెన్షనల్ ఎనర్జీ బ్రిడ్జ్. 13 డైమెన్షనల్ ఎనర్జీ బ్రిడ్జ్. నేను చెప్పే సబ్జెక్టు మీరు బిఫోర్ విన్నారో లేదో నాకు తెలియదు, కానీ చాలా మంది ఏం చేస్తారంటే వరల్డ్ ఫేమస్ బుక్స్ తీసుకొని అందులో నుంచి రెఫరెన్సెస్ తీసుకుంటారు. నేనేం చేస్తానో తెలుసా? నేను వెళ్ళినటువంటి కలిసినటువంటి గురువులు, యోగులు, మునులు, వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పే బుక్స్ ఎక్కడ దొరకవు. కొన్ని కొన్ని ప్లేసెస్లో మాత్రమే దొరుకుతాయి. అవి కూడా పాతబడిపోయి ఆల్రెడీ ఆ పేజెస్ కొన్ని చెదలు పట్టిపోయి దొరుకుతాయి. అలాంటి బుక్స్లో నుండి నేను తీసుకున్న సబ్జెక్టునే మీకు చెప్తున్నాను. వరల్డ్ ఫేమస్ బుక్స్ నా దగ్గర ఏముండవు. ఎవరికి తెలియని బుక్స్ చాలా ఉంటాయి నా దగ్గర. ఇప్పుడు చెప్పండి, ఈ ఈ సబ్జెక్టు 13 చక్రాస్ యాక్టివేషన్ అనేది మీరు ఇంతకుముందు ఎక్కడైనా విన్నారా? లేదు కదా. అందరం కూడా 7 చక్రాస్ గురించే విన్నాం. ఓకే. సో మీరు అదృష్టవంతులా కాదా? అదృష్టవంతులే కదా. మీరందరూ అదృష్టవంతులు. నేను రోజుకి ఎన్నిసార్లు అంటున్నాను మిమ్మల్ని, మీరు అదృష్టవంతులు అదృష్టవంతులు అని. ఒక్కసారైనా నన్ను అన్నారా మీరు, సార్ మీరు అదృష్టవంతులని? అలా మనిషి పట్ల మనిషికి దయ ఉండాలి. ఒకరి పట్ల ఒకరం దయ, ప్రేమ, కృప, కరుణ చూపించుకోవాలి. ఎందుకంటే మీరు భగవంతులే. మీ యొక్క దయ నాకు అవసరం, మీ కరుణ నాకు అవసరం. అది ప్రతి మనిషిలో దైవాన్ని చూడగలిగిన వాడే దైవం. అంతేనా? యోగి రఘు గారు, నేను ప్రతి మనిషిలో దైవాన్ని చూస్తాను. ప్రతి మనిషి యొక్క మాటని ఎనలైసిస్ చేస్తాను, తీసుకుంటాను. అలా. ఓకే. ఇప్పుడు ఎందుకు సార్ ఈ 13 సెంటర్స్, ఈ 13 సెంటర్స్ ఎందుకు? వై 13 సెంటర్స్? రాయండి. మనిషి జీవితం ఎప్పుడు కూడా 2 ధ్రువాల మధ్య నడుస్తుంది. మనిషి జీవితం ఎప్పుడు కూడా 2 ధ్రువాల మధ్య, అంటే 2 పాయింట్స్ మధ్య నడుస్తుంది. 2 పాయింట్స్. ధ్రువాలు అంటే 2 పాయింట్స్. మళ్ళీ కొన్ని సందర్భాలలో తెలుగు అర్థం కాదు, కొన్ని సందర్భాలలో ఇంగ్లీష్ అర్థం కాదు. అంతే కదా. ఒక మూవీలో అంటాడు కదా, తెలుగు టు తెలుగు ట్రాన్స్లేషన్ వాళ్ళు తప్పుగా అర్థం చేసుకున్నారు అంటాడు. ఏ మూవీ ఐడియా ఉందా మీకు ఎవరికైనా? తెలుగు టు తెలుగు ట్రాన్స్లేషన్ తప్పుగా అర్థం చేసుకున్నారమ్మా అంటాడు. జులై మూవీలో. రేసుగుర్రం, పోసాని కృష్ణమురళి ఒక అబ్బాయికి హెల్ప్ చేస్తాడు. మీడియా వాళ్ళు వచ్చి అతన్ని పొగుడుతారు. అతను వచ్చి అంటాడు, తెలుగు టు తెలుగు ట్రాన్స్లేషన్ తప్పుగా అర్థం చేసుకున్నారు వాళ్ళు అంటాడు. అప్పుడప్పుడు మూవీస్ చూస్తూ ఉండండి, సినిమాలు చూడండి. ఈ లైఫ్లో అన్నీ ఎంజాయ్ చేయాలి, ఎప్పుడు ఒకటే మూస ధోరణిలో వెళ్ళొద్దు. మూవీస్ చూడాలి, అప్పుడప్పుడు కొత్త ప్లేసెస్ తిరగాలి, మెడిటేషన్ చేయాలి, టెంపుల్స్కి వెళ్ళాలి, ఇవన్నీ చేయాలి. 50 ఏళ్ళు 60 ఏళ్ళు రాగానే అంతా అయిపోయింది అనకండి. డొనాల్డ్ ట్రంప్ ఏజ్ ఎంత తెలుసా మీకు ఎవరికైనా? డొనాల్డ్ ట్రంప్ ఏజ్ 80+, 80 సంవత్సరాలు. మీరు ఇంకా వెళ్ళి అడగండి, అతనికి ఇంకా డ్రీమ్స్ ఉంటాయి, ఇంకా డ్రీమ్స్ ఉంటాయి. రజనీకాంత్ ఏజ్ ఎంత? నెక్స్ట్ 15 ఇయర్స్ వరకు ఆయన డైరీ ఖాళీనే లేదు. నెక్స్ట్ 15 సంవత్సరాల దాకా 70+ ఉంటాడు. మమ్ముట్టి, ఆయనది కూడా సేమ్ అంతే. అదంతా ఎందుకు, మన దేశ
గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు. ఆయన్ని చూడండి, ఆయన ఏజ్ ఎంత? ఆయన ఇప్పుడు ఇంకా నెక్స్ట్ 5 ఇయర్స్ మనం ఎట్లా గెలవాలనే చూస్తాడు. కానీ కామన్ పీపుల్ ఏం చేస్తాడు? 50, 60 రాగానే ఇక రిటైర్డ్ అయిపోయాను, కాటికి కాళ్ళు చాపుకొని కూర్చుంటాడు ఇంట్లో. అట్లా ఉండొచ్చా? 60 ఇయర్స్ అంటే హాఫ్ ఏజే. అట్లా ఉండద్దు. చివరి రోజు వరకు మనం మన గోల్ కోసం ప్రయత్నించాలి. ఒక డ్రీమ్ ఫుల్ఫిల్ అయిందా, నెక్స్ట్ ఇంకొక డ్రీమ్కి వెళ్ళాలి మనం. దానికోసమే ఈ నాలెడ్జ్. మీరు నరేంద్ర మోడీ గారి యొక్క బయోగ్రఫీ కనుక చూస్తే, ఆయన క్రియాయోగ ప్రాక్టీస్ చేశాడు, యోగా ప్రాక్టీస్ చేశాడు, మెడిటేషన్ చేశాడు. అసలు ఆయన లైఫ్ చాలా కష్టతరం. రాజకీయ పరంగా ఈరోజు ఆయనను చాలా మంది విమర్శిస్తున్నప్పటికీ, ఆయన్ని విమర్శించాలంటే ఫస్ట్ ఆయన చేసిన యోగం చేసి రావాలి. ఎస్ఆర్నో ఈ మాట గనక చెప్తే ఒక్కరైనా ఉంటారా ఆయన విమర్శించే వాళ్ళు? ఒక్కరైనా ఉంటారండి? క్రియాయోగ చేసి వచ్చాడు ఆయన. మామూలు మనిషి ఏం కాదు ఆయన. అందుకే బ్యాక్గ్రౌండ్ ఏది లేకపోయినా ఇన్ని సంవత్సరాలు మనల్ని పరిపాలిస్తున్నాడు. మామూలు ఫ్రీక్వెన్సీ అది? చిన్న ఫ్రీక్వెన్సీనా? ఎంత గొప్ప హై ఫ్రీక్వెన్సీ! అలా అన్నమాట. అందుకే మనం ఈరోజు ఈ 13 సెంటర్స్ గురించి తెలుసుకోవడం అనేది ఏంటంటే, మన యొక్క ఫ్రీక్వెన్సీని పెంచుకోవడానికి 2026లో సక్సెస్ అయి తీరాలి. అంతే. బ్రాండ్ పడాలి మీది. మీ బ్రాండ్ ఇలా పడాలి. ఎస్ఎస్ రాజమౌళి పడుతుంది కదా సినిమా అయిపోయిన తర్వాత, ఎస్ఎస్ రాజమౌళి అని. అట్లా పడాలి. 2026లో మీ బ్రాండ్ పడాలి. వేస్తారా మీ బ్రాండ్ 2026లో? ఫాలో అవ్వండి అయితే. నన్ను ఫాలో అవ్వండి. కంటిన్యూ చేయండి. ఓకేనా? ఓకే. ఇప్పుడు రాయండి. 2 పాయింట్స్ అని చెప్పాను కదా, అందులో డౌన్ పాయింట్ రాయండి. డౌన్ పాయింట్. డౌన్ పాయింట్. అవసరమైతే పైన ఒక చుక్క, కింద ఒక చుక్క రాసుకోండి. కొంచెం స్పేస్ ఇచ్చి పైన ఒక డాట్, కింద ఒక డాట్. ఈ కింది డాట్ దగ్గర రాయండి. ఈ కింది డాట్ దగ్గర అక్కడ ఏముంటుందంటే, డౌన్ డాట్లో అంటే దిగువ ధ్రువంలో భయం, భయం, డబ్బు, సర్వైవల్ అంటే జీవనం కొనసాగడానికి సర్వైవల్, అండ్ భూ సంబంధిత సమస్యలు అంటే భూమికి ఈ ఎర్త్ లెవెల్ ప్రాబ్లమ్స్. భూ సంబంధిత అంటే భూమి సమస్యలు కాదు, పట్టాలకు సంబంధించింది కాదు. భూ సంబంధిత అంటే ఈ లోకానికి సంబంధించినటువంటి. ఇది డౌన్ పాయింట్లో ఉంటుంది. ఏంటి? భయం, డబ్బు, సర్వైవల్ అండ్ డౌన్ లెవెల్ ప్రాబ్లమ్స్ అంటే భూమి సంబంధిత ఈ బాడీతో ఉన్న ప్రాబ్లమ్స్. ఇది డౌన్ పాయింట్. ఇప్పుడు పైన ఉన్న పాయింట్ రాయండి. పై ధ్రువం పైన ఉన్న పాయింట్ రాయండి. ఇక్కడ ఏముంటుందంటే దైవ జ్ఞానం, డివైన్ నాలెడ్జ్. దైవ జ్ఞానం, దైవ జ్ఞానం పై పాయింట్లో రాయండి. డాట్ పెట్టారు కదా, దైవ జ్ఞానం. జనవరి నుండి మనకి స్లైడ్స్ వస్తాయి. స్లైడ్స్ క్రియేట్ చేస్తాను. ప్రతిరోజు స్లైడ్స్తో మన యొక్క క్లాసెస్ ఉంటాయి. సో అప్పుడు మీకు ఇంత ఇబ్బంది అవ్వదు. రాసుకోవడం అనేది ఇంత ఇబ్బంది అవ్వదు. ఓకేనా? సో ఎందుకంటే నేను ఇప్పుడే హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాను. ఇంకా సిచ్యువేషన్స్ అన్నీ సర్దుమనగలేదు. ఇన్ని సిచ్యువేషన్స్ మధ్యలో నేను వచ్చి క్లాస్ చెప్తున్నానంటే నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది. అసలు ఇంత ఎనర్జీ ఎక్కడి నుండి వస్తుందంటే, మీ అందరి కోరిక వలన, ప్రేయర్స్ వలన, మీ మెడిటేషన్ పవర్ వలన నేను ఎనర్జీగా ఉంటున్నాను. మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకరికొకరం సహకారం అంతే. ఒంటరిగా ఏమీ సాధించం. సహకారం, ఒకరికొకరు టుగెదర్గా వెళ్తాం. ఆ, పైన పాయింట్ ఏంటి? దైవ జ్ఞానం అండ్ మార్గదర్శనం. మార్గదర్శనం, మార్గదర్శనం. ఇంకొకటి సోల్ మిషన్. సోల్ మిషన్ అంటే ఆత్మ యొక్క పని, ఆత్మ యొక్క గమ్యం. ఈ సిల్వర్ లైన్ జర్నీ ఉంటుంది. రాబోయే రోజుల్లో తెలుసుకుంటాం మనం సిల్వర్ లైన్ జర్నీ. అది తెలుసుకుంటే చాలండి, మీ మరణాన్ని మీరే రచిస్తారు. సిల్వర్ లైన్ గురించి మీరు తెలుసుకుంటే, మీరు ఏ రోజు మీ మరణం ఉండాలో మీరే రాసి, డే టు టైం రాసి పెడతారు. ఆ లెవెల్కి తీసుకెళ్తా నేను. ఒక్క 1000 days నాతో జర్నీ చేస్తే. ఇష్టమేనా మీకు అది? ఇష్టమేనా? అట్లా ఉంటాం మనం. ఓకే. రాశారా? 2 పాయింట్స్ రాశారా? డౌన్ పాయింట్, పైన పాయింట్. ఓకే. సో ఇప్పుడు ఏంటంటే, ఈ రెండిటి మధ్యలో బ్రిడ్జ్ ఏదైతే ఉందో, ఇప్పుడు ఒక లైన్ గీయండి. పైన ఉన్న ఎనర్జీకి, కింద ఉన్న ఎనర్జీకి ఒక లైన్ గీయండి. లైన్ బ్రిడ్జ్ లాగా.
ఇలా 2 లైన్స్ గీసి బ్రిడ్జి లాగా ఇలా అడ్డం గీతలు పెట్టండి. 2 లైన్స్ ఇట్లా డ్రా చేసి బ్రిడ్జి లాగా అడ్డం గీతలు పెట్టండి. సో ఆ బ్రిడ్జి ఏంటి అంటే ఇట్లా ఆరో మార్క్ పెట్టి రాయండి. నా ఎనర్జీ సిస్టమ్ అని రాయండి. నా ఎనర్జీ సిస్టమ్, అది మీ ఎనర్జీ సిస్టమ్. దాని గురించే మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. సో ఇప్పుడు నేను చెప్పబోయే ఈ 13 సెంటర్స్ గనక యాక్టివేట్ అయితే మీరు కేవలం బ్రతకడం మాత్రమే కాదు, ఈ 13 సెంటర్స్ యాక్టివేట్ అయితే కేవలం బ్రతకడం మాత్రమే కాదు, మీరే దైవంగా మారుతారు. ఒకసారి గ్రాండ్ అప్లాస్, చప్పట్లు కొట్టండి ఒకసారి. మీరే దైవంగా మారుతారు. ఈ 13 స్టెప్స్ మనం వెళ్ళాలి. ఈ 13 స్టెప్స్ జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, మళ్ళీ నెక్స్ట్ జనవరి లోపు మ్యాక్సిమం మనం వెళ్ళాలి. ఓకేనా? ఆర్ యూ రెడీ? ఫ్లైట్ టికెట్ కొనండి వెంటనే. ఓకేనా? ఫ్లైట్ టికెట్ అంటే ఏంటి? ఎవ్రీ మంత్ సబ్స్క్రిప్షన్, అదే ఫ్లైట్ టికెట్. ఓకేనా? సో ఇప్పుడు 13 ఎనర్జీ సెంటర్స్ గురించి చెప్తాను. అందులో నెంబర్ 1 పాయింట్ రాయండి. నెంబర్ 1 ఎనర్జీ సెంటర్. మొదటి ఎనర్జీ సెంటర్ ఏదంటే ఎర్త్ గేట్వే. ఎర్త్ గేట్వే. ఎర్త్ గేట్వే నెంబర్ 1 పాయింట్. ఎర్త్ గేట్వే. సో ఎర్త్ గేట్వే అనేది ఏంటంటే చాలా వరకు ఏమనుకుంటామంటే మనందరం కూడా భూమి మీద మనం నిలబడుతున్నాం అనుకుంటాం. ఎస్ ఆర్ నో? అవునా కాదా? భూమి మీద మనం నిలబడతాం అనుకుంటున్నాం. కానీ ఈ ఎర్త్ గేట్వే అనే దాన్ని మీరు సరిగ్గా, అంటే భూమిని మీరు ఎప్పుడైతే సరిగ్గా అర్థం చేసుకుంటారో, ఈ భూమి మన ద్వారా శ్వాస తీసుకుంటుంది. మన ద్వారా శ్వాస తీసుకుంటుంది. రాయండి. ఈ భూమి నా ద్వారా శ్వాస తీసుకుంటుంది. అంటే మీరు చేసే శ్వాస నిశ్వాసలు, ఉచ్ఛ్వాస నిశ్వాసలు, మీరు చేసే పనులు ఇవన్నీ కూడా భూమిని బ్రతికిస్తున్నాయి. ఈ భూమిని బ్రతికిస్తున్నాయి. అంటే మనం ఇలా మారాలి. కరోనా ఎందుకు వచ్చింది? అందరిని ఇంట్లో కూర్చోబెట్టి ఫస్ట్ భూమి రెజ్యూనేట్ అయింది. అవునా కదా? ఎక్కడో పంజాబ్లో ఉన్న వాళ్ళకి హిమాలయాలు కనిపించాయి. న్యూస్లో చూసామా లేదా? అంటే ఎంత ట్రాన్స్పరెన్సీగా మారింది. ఈ విశ్వానికి టైం తీసుకోవాలనుకుంటే మన అందరిని ఇంట్లో కూర్చోబెట్టిందా లేదా? ఒక 1 ఇయర్. ఎసార్నో? కాలుష్యాన్ని తగ్గించుకొని ఆ భూమాత ఊపిరి పీల్చుకుంది ఒకసారి, ఇలా రిలాక్స్ అయింది, రెజ్యునేట్ అయింది. సో ఇక్కడ ఎర్త్ గేట్వే అనేది ఏంటంటే ఈ భూమి మీద మీరేదో కిరాయి వ్యక్తుల్లాగా ఆలోచించకండి. ఈ భూమినే మీ ద్వారా శ్వాసిస్తుంది. అర్థమైందా? ఈ భూమి మీ ద్వారా శ్వాసిస్తుంది అంటే మీ ద్వారా బ్రతుకుతుంది. ఈ విషయం ఎప్పుడైతే మీకు తెలుస్తుందో మీకు మీ జీవితం మీద నమ్మకం కలుగుతుంది. ఈ 13 చక్రాస్లో మొదటి చక్ర ఏంటి? ఎర్త్ గేట్వే. ఎర్త్ గేట్వే అంటే ఏంటి? మీ మీద మీకు నమ్మకం కలగడం, మీ జీవితం మీద మీకు నమ్మకం కలగడం. ఇక నుండి మీరు చేసే ప్రతి పని కూడా ఎలా ఉండాలి అంటే ఈ భూమిని నేను కాపాడుతున్నాను అనే పర్సెప్షన్లో చేయండి. ఏ పని చేసినా ఇంట్లో ఉన్న చెత్త తీసుకెళ్ళి బయట పారేసేటప్పుడు అనుకోండి, రోడ్డు మీద పారేసేటప్పుడు, భూమి మీద పారేసేటప్పుడు ఇది ఈ భూమికి ఉపయోగపడుతుందా లేదా తీసుకొచ్చి డస్ట్బిన్లో వేయండి. రోడ్డు పైన ఉంటుంది కదా, డస్ట్బిన్లో వేయండి. ఈ ఎర్త్ను కాపాడాల్సిన బాధ్యత మనదే. ఇది స్టెప్ 1. 13 చక్రాస్లో నెంబర్ 1 చక్ర. సెకండ్ వన్ ఎర్త్ స్టార్. సెకండ్ వన్ ఎర్త్ స్టార్. ఎర్త్ స్టార్. సో ఇప్పుడు చూడండి, మన యొక్క కర్మలు, జన్మ కర్మలు, పూర్వజన్మకు సంబంధించినటువంటి జాడలు ఇవన్నీ కూడా ఈ భూమి మీదనే ఉంటాయి. ఏసార్నో? అవునా కదా? మీ సోల్ పైకి వెళ్ళింది అనుకోండి, అక్కడ ఏముండవు. ఈవెన్ భగవంతుడు కూడా శ్రీరాముడిగా ఉన్నప్పుడు తను చేసిన కర్మని శ్రీకృష్ణుడిగా పుట్టి ఇక్కడ ఉన్నప్పుడే దాన్ని డిసాల్వ్ చేసుకున్నాడు. అవునా కదా? శ్రీరాముడిగా పుట్టి తను మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ ఇక్కడ జన్మ తీసుకున్నాకనే, అంటే దీనివల్ల ఏంటి? మన యొక్క కర్మలు, పూర్వజన్మ ముద్రలు ఇవన్నీ కూడా ఈ భూమి మీదనే ఉంటాయి. అందుకే ఎర్త్ స్టార్ అన్నాను.
ఈ భూమి మీదనే ఉంటాయి. అంటే మీరు ఈ విషయాన్ని ఎప్పుడైతే గమనిస్తారో నెమ్మది నెమ్మదిగా ఏమవుతున్నాయంటే మీ యొక్క మనీ ప్రాబ్లమ్స్ డిసాల్వ్ అవుతాయి. మీ మనీ ప్రాబ్లమ్స్ డిసాల్వ్ అవుతాయి. ఏం తెలిసినప్పుడు? ఎర్త్ స్టార్ తెలిసినప్పుడు. ఎర్త్ స్టార్ అంటే ఏంటి? నా జన్మ కర్మలు, పూర్వజన్మ ముద్రలు అన్ని ఇక్కడే ఉన్నాయి, వాటిని నేను క్లియర్ చేసుకోవాలి అని మీరు బలంగా అనుకోవాలి. నా జన్మ కర్మలు, పునర్జన్మ ముద్రలు ఇవన్నీ ఇక్కడే ఉన్నాయి కాబట్టి వాటిని నేను క్లియర్ చేయాలి. మీరే క్లియర్ చేయాలి. వైఫ్కు హస్బెండ్ క్లియర్ చేయడు, హస్బెండ్కు వైఫ్ క్లియర్ చేయదు, పిల్లలవి తండ్రికి క్లియర్ చేయడు. ఎవరిది వారే క్లియర్ చేయాలి. అంటే మనకు ఆ ముద్రలు ఏంటో తెలియాలి, ఆ జన్మ కర్మలు ఏంటో తెలియాలి. అవునా కదా? అవి తెలియాలి అంటే మీరు అరుణ్ గిగ్స్తో ట్రావెల్ చేయాలి. అది తెలియాలి అంటే ట్రావెల్ చేయాలి. ఓకేనా? కౌన్సిలింగ్కి రావాలి. నెక్స్ట్ థర్డ్ వన్, రూట్ చక్ర. థర్డ్ వన్ రూట్ చక్ర. రూట్ అదే మూలాధార చక్ర. రూట్ చక్ర. మనిషిలో భయం ఎప్పుడైతే పెరుగుతుందో ఈ రూట్ చక్ర అనేది బ్లాక్ అవుతుందండి. మనిషిలో భయం ఎప్పుడైతే పెరుగుతుందో ఈ రూట్ చక్ర అనేది బ్లాక్ అవుతుంది. ఈ రూట్ చక్ర బ్లాక్ అయినప్పుడు ఎంత మెడిటేషన్ చేసినా ఫలితం ఉండదు. అసలు మెడిటేషనే చేయలేరు, కూర్చోలేరు కుదురుగా. కొద్దిసేపు కూడా కూర్చోలేరు. ఇలా కూర్చున్నప్పుడు ఈ చెవిలో ఇలా అనిపిస్తుంది, ఇట్లా అంటారు. ఏదో నెత్తిలో పెయిన్ బారినట్టుగా అనిపిస్తుంది, కదులుతారు. నడుము నొప్పి వచ్చినట్టుగా అనిపిస్తుంది, ఇలా మూవ్ అవుతారు. ఇవన్నీ ఏంటి సూచన అంటే మీలో భయం అనేది ఎక్కువగా ఉంది. అందుకే రూట్ చక్ర బ్లాక్ అయింది. అందుకే మెడిటేషన్ చేయలేరు. కాబట్టి ఈ రూట్ చక్రాన్ని మనం ఏం చేయాలి? యాక్టివ్ చేయాలి. ఇది థర్డ్ వన్. ఓకేనా? మెడిటేషన్ చేస్తున్నప్పుడు ఎవరికైనా అనిపిస్తుందా చెవులో ఏదో గుయ్యం అన్నట్టు, చెవులో కొంచెం దురద పెట్టినట్టు? ఇదంతా కూడా ఏంటంటే భయం అనే ఫ్రీక్వెన్సీ ఎక్కువగా ఉంది కాబట్టి రూట్ చక్ర బ్లాక్ అయిందని అర్థం. దాన్ని మనం ఓపెన్ చేయాలి. ఓకేనా? ఓకే. నెక్స్ట్ ఫోర్త్ వన్ రాసుకోండి. సో ఎప్పుడు కూడా మీరు మెడిటేషన్ చేసేటప్పుడు ఫస్ట్ రిలాక్స్డ్గా కూర్చోండి. రిలాక్స్డ్గా రిలాక్స్డ్గా కూర్చుంటే ఏమైపోతుంది? బాడీ అనేది రిలాక్స్ అవుతుంది. సో వెంటనే మనం ఏమనుకుంటాం అంటే మెడిటేషన్ చేయాలి అంటే ఖచ్చితంగా స్ట్రైట్గా నడుము పెట్టి కూర్చోవాలి, ఇలా స్ట్రైట్గా కూర్చుంటూనే మెడిటేషన్ జరుగుతుంది అనుకోవడం వల్ల మనకి సెట్ అవ్వదు. అవసరమైతే నేను ఏమంటానంటే అవసరమైతే మీరు అప్పుడప్పుడు పడుకొని కూడా మెడిటేషన్ చేయొచ్చు. స్టార్టింగ్లో, వెరీ స్టార్టింగ్లో పడుకొని కూడా చేయొచ్చు. నిద్రపోతాం కదా, ఈ నిద్రపోయే ముందు ఏం చేయాలంటే ఈ నిద్రపోయే ముందు ఈ కాళ్ళు రెండు ఇలా క్రాస్ చేయండి. బెడ్లో పడుకొని కాళ్ళు రెండు క్రాస్ చేయండి. ఈ ముద్ర వేయండి. ఈ ముద్ర వేసి ఈ ముద్రలో జస్ట్ మీ బ్రీత్ని అబ్జర్వ్ చేస్తూ ఉండండి. తెలియకుండానే డీప్ స్లీప్లోకి వెళ్ళిపోతారు మీకు తెలియకుండానే. మన యొక్క బ్రెయిన్ ఒక 60 సెకండ్స్ ఏమీ ఆలోచించకపోతే డీప్ స్లీప్లోకి వెళ్ళిపోతారు మీరు. డీప్ స్లీప్లోకి. ఇది కూడా మెడిటేషనే. అలా ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? ఫోర్త్ వన్ పాయింట్, సాక్రల్ చక్ర. సాక్రల్ అంటే పవిత్రమైన. సాక్రల్ చక్ర. SACRAL. సాక్రల్ చక్ర. మీలో ఉన్న పవిత్రతని మీరు మేల్కొల్పాలి అన్నమాట. సాక్రల్ చక్ర. మీరందరూ పవిత్రులే. చెప్పాను కదా, మిమ్మల్ని ఎవడైనా పొరపాటున నువ్వు పాపివి అని అన్నాడు అనుకో, వాడే పెద్ద పాపి. అసలు పాపి అనేవాడే లేడు ఈ భూమి మీద. సాక్రల్ చక్ర. సో ఇది ఎప్పుడు డిసాల్వ్ అవుతుంది అంటే మన లోపల గిల్ట్ ఫీలింగు, అవమానం అనే ఫీలింగ్ ఉంటే ఈ చక్ర క్లోజ్ అవుతుంది. గిల్ట్ ఫీలింగు, అవమానం అనే ఫీలింగ్. గిల్ట్, అవమానం. నేను నిన్న ఒక పర్సన్ని కలిశాను. ఆయన కూడా చాలా స్పిరిచువల్ పర్సన్. ఆర్ఎస్ఎస్లో చిన్నప్పటి నుండి ఎదిగిన వ్యక్తి. ఆయన మీద ఒక కేసు అయింది. హైకోర్టుకు వెళ్ళాడు. అక్కడ ఉన్న లాయర్స్ అంతా ఏమని చెప్పారు ఆయనకంటే, నువ్వు కొద్ది రోజులు ఎక్కడికైనా వెళ్ళిపో, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి. ఎందుకంటే ఇప్పుడు అన్ని లీవ్స్ ఉన్నాయి, యాంటిసిపేటరీ బెయిల్ రావాలనే టైం పడుతుంది, ఎక్కడికైనా వెళ్ళిపో అని సజెస్ట్ చేశారు. ఎవరు? హైకోర్టు లాయర్స్.
ఆయన సాక్రల్ చక్ర అనేది ఎలా పనిచేస్తుందో చూడండి. గిల్ట్ షేమ్ ఉంటే, ఆయన లోపల గిల్ట్ షేమ్ ఉంటే ఇమీడియట్గా వాళ్ళు చెప్పింది విని పారిపోయేవాడు. ఈ సాక్రల్ చక్ర యాక్టివేట్లో ఉంది కాబట్టి ఏం జరిగిందంటే, నేను ఎక్కడికి వెళ్ళను, నేనేం తప్పు చేయలేదు, నేను సీదా ఇప్పుడు ఆఫీస్కే వెళ్తాను, అక్కడే కూర్చుంటాను, జరిగేదాన్ని నేను ఆహ్వానిస్తున్నాను అన్నాడు. ఏమన్నాడు? జరిగేబోయేదాన్ని నేను ఆహ్వానిస్తున్నాను. ఒక సమస్య ఎప్పుడు కూడా సమస్య లోపల నుండి చూడద్దు, సమస్య బయట నుండి చూస్తే మనం ఎదుర్కొంటాం దాన్ని. 2026ను మనం ఎదుర్కొంటున్నాం, అవునా కాదా? అయ్యో ఫ్యూచర్ ఎలా ఉంటుందో, భవిష్యత్తు ఎలా ఉంటుందో భయపడట్లేదు, మనం ఎదురుగా వెళ్ళి స్వాగతం చెప్తున్నాం. అలాగే ఆయన కూడా ఏం చేశాడు? ఈజ్ ద వండర్ఫుల్ స్పిరిచువల్ గై. నాకు తెలుసు, అరెస్ట్ కావాలని రాసుంటే అవుతాను, తప్పేముంది, అది కూడా ఒక నాలెడ్జ్ నాకు అని వచ్చి కూర్చున్నాడు. ఇంతవరకు జరగలేదు ఇన్ని రోజుల నుండి. సాక్రల్ చక్ర యొక్క పవర్ అది. కాబట్టి మీలో ఉన్న గిల్ట్ని, షేమ్ని తీసివేస్తే డబ్బు ప్రవాహం ఓపెన్ అవుతుంది. అర్థమవుతుందా? గిల్ట్ తీసేయాలి, అవమానాన్ని తీసేయాలి. ఎవరైనా మిమ్మల్ని తిట్టారనుకోండి, అతని ఫ్రీక్వెన్సీలోకి ఎందుకు వెళ్ళాలి మనం, చెప్పండి? అవమానంగా ఎందుకు తీసుకోవాలి? శశికిరణ్ గారు, అవమానంగా ఎందుకు తీసుకోవాలి? భరత్ గారు. కాబట్టి అవేవి ఉండదు, వదిలేయాలి. ఓకేనా? ఎప్పుడైతే మీరు ఈ రెండు తీసేస్తారో డబ్బు ప్రవాహం పెరుగుతుంది. డబ్బు ప్రవాహం పెరుగుతుంది. ఈ సాక్రల్ చక్రాలో ఉన్న వాళ్ళకి ఏం జరుగుతుంది తెలుసా? ఈ లోకంలో ఉన్న రిలేషన్షిప్స్ కట్ అయిపోతాయి. ఫ్రెండ్స్ తక్కువైపోతారు. సాక్రల్ చక్ర యాక్టివేట్ అవుతాయి. ఎందుకంటే మీ ఫ్రీక్వెన్సీని అందరూ మ్యాచ్ చేయలేరు కదా. వెంకటేష్ గారు, పీజీ వెంకటేష్ గారు, మనకు ఫ్రెండ్స్ తక్కువ ఉంటారు బయట. ఎందుకంటే మన ఫ్రీక్వెన్సీని మ్యాచ్ చేయలేరు కాబట్టి. ఓకేనా? ఓకే, ఫిఫ్త్ వన్ రాసుకోండి. ఫిఫ్త్ వన్, సోలార్ ప్లెక్సస్. సోలార్ ప్లెక్సస్, SOLAR, సోలార్ ప్లెక్సస్ అంటే PLEXUS. సోలార్ ప్లెక్సస్, సోలార్ ప్లెక్సస్. సో దీన్నే మనం సూర్యచక్రాన్ని కూడా పిలవచ్చు, సోలార్ ప్లెక్సస్. సో ఇదేంటంటే, నేను చేయగలను, ఐ కెన్ డూ అని ఎవరైతే బలంగా అనుకుంటారో వాళ్ళకి యాక్టివేషన్లో ఉంటుంది. ఐ కెన్ డూ, నేను ఇది చేయగలను. ఎప్పటికీ ఏదైనా కూడా అనుకోవాలి, ఎస్ నేను ఇది చేయగలను, చేసి చూపించగలను అనుకోవాలి. ఈ పదం మీరు అనుకోనట్లయితే మీలో ఎంత టాలెంట్ ఉన్నా మీ లైఫ్ మారదు. ఈ పదం మీరు అనుకోకపోతే మీలో ఎంత టాలెంట్ ఉన్నా మీ లైఫ్ మారదు. ఎప్పుడు మీరు ఏమనుకోవాలి? ఎస్ నేను చేయగలను, ఐ కెన్ డూ అనుకోవాలి. ఏదైనా సరే, ఎస్ ఐ కెన్ డూ, నేను ఇది చేయగలను. ఎదుటి వ్యక్తికి సాధ్యమైనప్పుడు నాకెందుకు సాధ్యమవదు? ఎక్కడో పుట్టిన ఒక చిన్న పాప ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కింది, మన తెలంగాణలో పుట్టిన ఒక పాప. ఆ అమ్మాయి పేరు గుర్తు రావట్లేదు. తాను తాను ఎవరెస్ట్ శిఖరం ఎక్కినప్పుడు నేనెందుకు ఎక్కలేను? ప్రాక్టీస్ చేస్తే ఎక్కగలను కదా. ప్రాక్టీస్ చేస్తే అది అక్కడ పోతుంది మనది, అంతే. కాబట్టి ఐ కెన్ డూ అనుకోవాలి, అనుకున్న దాన్ని చేసి చూపించాలి. నెక్స్ట్ 6-1 రాయండి. హార్ట్ చక్ర. 6-1 హార్ట్ చక్ర. సో ఈ హార్ట్ చక్ర యాక్టివేషన్ ఎలా జరుగుతుందంటే, ఇక్కడ మీరు భగవంతుడితో రెసోనేట్ అవుతారు, అంటే భగవంతుడితో అనుసంధానం అవుతారు. భగవంతుడితో అనుసంధానం అవుతారు. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే, హార్ట్ చక్ర ఓపెన్ అయినప్పుడు మీరు ఈ ప్రపంచంతో పోరాటం చేయడం ఆపేస్తారు. ఈ ప్రపంచంతో పోరాటం చేయడం ఆపేస్తారు. అప్పుడు ఏం జరుగుతుంది? ఈ ప్రపంచం మీకు సహకరించడం మొదలు పెడుతుంది. ఈ ప్రపంచం మీకు సహకరించడం మొదలు పెడుతుంది.
అంటే హార్ట్ చక్ర ఎప్పుడైతే యాక్టివేట్ అవుతుందో ఈ వరల్డ్ మీకు హెల్ప్ చేస్తుంది అని అర్థం. ఓకేనా? ఓకే. నెక్స్ట్ది సెవెంత్ వన్, థ్రోట్ చక్ర. సెవెంత్ వన్, థ్రోట్ చక్ర. ఈ థ్రోట్ చక్ర అనేది ఏంటంటే మీ మాటలే మీ డెస్టినీ, మీ విధి. థ్రోట్ చక్ర అనేది ఏంటి? మీ మాటలే మీ విధి. సో మీ మాటలు ఎప్పుడైతే మీ కంట్రోల్లో ఉండవో, సో మీ కంట్రోల్లో ఉండనప్పుడు ఈ యొక్క థ్రోట్ చక్ర అనేది బ్లాక్ అయినట్టు అర్థం. మీ మాటలు మీ కంట్రోల్లో లేనప్పుడు మీ థ్రోట్ చక్ర అనేది బ్లాక్ అయినట్టు. ఓకేనా? సో అలాగే మీ ప్రార్థనలు కూడా పనిచేయవు. మీ మేనిఫెస్టేషన్స్, మీ ప్రార్థనలు ఇవేవి కూడా పనిచేయవు. కాబట్టి థ్రోట్ చక్ర అంటే, ఈ చక్రాన్ని యాక్టివేట్ చేయాలంటే ఏం చేయాలి? తక్కువగా మాట్లాడాలి. ఏం చేయాలి? తక్కువగా మాట్లాడాలి. ఓకేనా? ఓకే. నెక్స్ట్, మీ మేనిఫెస్టేషన్ పని చేయాలన్నా, ఏది పని చేయాలన్నా ఏం చేయాలి? తక్కువగా మాట్లాడాలి. నెక్స్ట్ ఎయిత్ వన్, థర్డ్ ఐ. ఎనిమిదవది థర్డ్ ఐ. థర్డ్ ఐ. సో ఈ థర్డ్ ఐ అనేది ఓపెన్ అయితే మీకే దారి తెలుస్తుంది. మీకు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఇవన్నీ కేవలం జస్ట్ అవుట్లైన్సే చెప్తున్నాను మీకు. డీప్గా వెళ్ళట్లేదు. జస్ట్ అవుట్లైన్స్ ఇవి ఉన్నాయి అని తెలుసుకోవడానికి చెప్తున్నాను. ఉన్నాయి అని తెలుసుకోవడానికి చెప్తున్నాను. ఓకేనా? మనం డీప్గా ఫ్యూచర్లో మనం వెళ్తున్న కొద్దీ తెలుసుకుంటాం. రాశారా? థర్డ్ ఐ. ఇది ఓపెన్ అయితే మీకెవ్వరు దారి చూపించాల్సిన అవసరం లేదు. మీరే దారి వెతుక్కుంటారు. మీకే తెలుస్తుంది. నైన్త్ వన్ రాయండి, తొమ్మిదవది. ఈ క్లాస్ రికార్డ్ అవుతుంది, నేను గ్రూప్లో పెడతాను. తొమ్మిదవది క్రౌన్ చక్ర. క్రౌన్ చక్ర. క్రౌన్ చక్ర. ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇక్కడ మీరు దేవుణ్ణి ఏది అడగరు. దేవుణ్ణి ఏది అడగరు. దేవుడు మీ ద్వారా పని చేపిస్తాడు. దేవుణ్ణి మీరు ఏమి అడగరు. దేవుడు మీ ద్వారా పని చేపిస్తాడు. అలా ఈ ప్రపంచంలో వాళ్ళ ద్వారా పని చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నన్నే తీసుకోండి. నా ద్వారా మీరందరూ ఎన్లైట్ అవ్వడానికి దేవుడు నాతో పని చేపిస్తున్నాడు. అవునా కదా? ఎస్ ఆర్ నో? ఈ యొక్క స్పిరిచువల్ నాలెడ్జ్ ఇదంతా కూడా నా ద్వారా చేపిస్తున్నాడు. సో అలా దేవుడు మీ ద్వారా పని చేపిస్తాడు థర్డ్ ఐ అనేది ఓపెన్ అయిన తర్వాత. అంటే చూడండి, మీ బాస్ ఎవరు ఇప్పుడు? మీ బాస్ ఎవరు? దేవుడే స్వయంగా. ఇష్టమేనా మీకు అలా? ఇష్టమేనా? ఎస్, సూపర్ అండి. నెక్స్ట్ తొమ్మిదవది రాయండి. తొమ్మిదవది రాశారు, పదవది రాయండి. సోల్ స్టార్. సోల్ స్టార్, ఆత్మ నక్షత్రం. సోల్ స్టార్. సోల్ స్టార్. ఇది చాలా ఇంపార్టెంట్. పదవది చాలా ఇంపార్టెంట్. సోల్ స్టార్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏంటంటే, మీరెందుకు పుట్టారు, మీ జీవిత లక్ష్యం ఏంటి, ఈ సోల్ స్టార్లో స్టోర్ అయి ఉంటుంది. ఈ సోల్ స్టార్లో స్టోర్ అయి ఉంటుంది. అంటే మీ లాకర్ ఇది. సోల్ స్టార్ అనేది మీ యొక్క లాకర్. ఇప్పుడు ఏం చేయాలి మనం? ఈ లాకర్ని వెతికి, కీని వెతికి, లాకర్ ఎక్కడుందో వెతికి ఓపెన్ చేస్తే మీ జీవితం యొక్క టర్నింగ్ పాయింట్ అక్కడ దొరుకుతుంది. మీ లైఫ్ యొక్క టర్నింగ్ పాయింట్ అక్కడ దొరుకుతుంది. ఈ సోల్ స్టార్ దగ్గరికి మీరు వెళ్ళాలి అంటే కీ ఏంటి అంటే మెడిటేషన్. ఈ సోల్ స్టార్ ఓపెన్ అవ్వాలి అంటే
యాక్టివ్ అవ్వాలంటే డూ మెడిటేషన్ ఎవ్రీడే. ఎంత వయసు మీకుంటే అన్ని నిమిషాలు మెడిటేషన్ చేయండి. 35 ఏళ్ళు ఉంటే 35 నిమిషాలు కూర్చోండి కనీసం. 40 ఉంటే 40, 50 ఉంటే 50. పిల్లలకు కూడా అలవాటు చేయండి. 10 నిమిషాలు, 10 సంవత్సరాలు ఉంటే 10 సంవత్సరాలైనా కూర్చోబెట్టండి. వాళ్ళు కుదురుగా కూర్చోరు. జస్ట్ అట్లా ఊరికే అయినా కూర్చోబెట్టండి. అది జీవితంలో వాళ్ళకి చాలా అలవాటు అవుతుంది. ఓకేనా? సో సోల్ స్టార్లో ఏముంటుంది? మీ జీవిత లక్ష్యం ఉంటుంది. దాన్ని మీరు వెతకాలి, దొరకబట్టాలి. ఓకేనా? త్రూ మెడిటేషన్ దాన్ని తీసుకొస్తాం. 11th రాయండి. 11th స్టెల్లార్ గేట్వే. స్టెల్లార్, STELLAR, స్టెల్లార్. స్టెల్లార్ గేట్వే. స్టెల్లార్ గేట్వే అంటే నక్షత్రం యొక్క దారి. స్టెల్లార్ గేట్వే. సో ఇక్కడ ఈ చక్ర యాక్టివేట్ అవ్వగానే మీకు ఏమైతుందో తెలుసా? సడన్ గా మీకు మంచి మంచి ఐడియాస్ అండ్ గొప్ప గొప్ప దర్శనాలు కలుగుతాయి. మంచి మంచి ఐడియాస్, గొప్ప గొప్ప దర్శనాలు జరుగుతాయి. అంటే విజువలైజ్ చేస్తారు, ప్రెడిక్ట్ చేస్తారు, ఫ్యూచర్ని చూడగలుగుతారు. ఫ్యూచర్ని చూడగలుగుతారు. మంచి మంచి ఐడియాస్ కూడా వస్తాయి. మంచి మంచి ఐడియాస్ కూడా వస్తాయి. 11th రాశారా? మంచి మంచి ఐడియాస్ కూడా వస్తాయి. 12వ రాయండి. 12th వచ్చేసాం, ఇక లాస్ట్ వన్ ఉంది అంతే. 12వ రాయండి. యూనివర్సల్ గేట్వే. యూనివర్సల్ గేట్వే. యూనివర్సల్ గేట్వే. ఈ యూనివర్సల్ గేట్వే అనేది ఓపెన్ అయినప్పుడు మీరు ఒంటరిగా ఉన్నా, మీరు ఒక్కరే అనే ఫీలింగ్ ఉన్నా, మీకేం అర్థమవుతుందో తెలుసా? మీరు ఒంటరిగా నిలబడి ఉన్నా ఈ సృష్టి మొత్తం మీ వెనకాల నిలబడి ఉంది అని అర్థమవుతుంది మనకి. ఎంత సపోర్ట్ చూసారా? మీరు ఒంటరిగా నిలబడి ఉన్నా ఈ సృష్టి మొత్తం మీ వెనకాల మీకు సపోర్టెడ్గా ఉంది. మీరు ఒంటరి వాళ్ళు కాదు. యు ఆర్ నాట్ ఎలోన్. ఈ సృష్టి అంతా కూడా మీకు సపోర్ట్గా ఉంది. యూనివర్సల్ గేట్వే. ఇది ఎప్పుడు మీరు భావిస్తూ ఉండండి. మీరు ఒంటరి వాళ్ళు కానే కాదు. మీ వెనకాల ఈ సృష్టి, ఈ యూనివర్స్ మొత్తం సపోర్టెడ్గా ఉంది. ఓకేనా? లాస్ట్ 13th, లాస్ట్ వన్. 12th రాశారు కదా, యూనివర్సల్ గేట్వే. మీరు ఒంటరిగా ఉన్న సృష్టి మొత్తం మీ వెనుక నిలబడి ఉంటుంది. 13వది కాస్మిక్ గేట్వే. ఫైనల్ది కాస్మిక్ గేట్వే. కాస్మిక్ గేట్వే. ఇది గనక ఓపెన్ అయితే మీరు ప్రార్థన చేయరు, మీరే ప్రార్థనగా మారిపోతారు. ఏం జరుగుతుంది? మీరు ప్రార్థన చేయరు, మీరే ప్రార్థనగా మారిపోతారు. ఇప్పుడు సీఎం ఉన్నాడు, ఆయనకి వెళ్ళి మనం విన్నపిస్తామా ఏం కావాలో? నా ప్రార్థన అని చెప్పి రాస్తామా? రిక్వెస్ట్ లెటర్. సో అలా ఒక హై పొజిషన్కి వెళ్తారు మీరు. మీరు ప్రార్థన చేయడం కాదు, మీరే ప్రార్థనగా మారిపోతారు. ఓకేనా? ఒక అఫర్మేషన్ చెప్తాను, రాయండి. అఫర్మేషన్ చెప్తాను, రాయండి. ఇది ఈరోజు బేలీఫ్ పైన కూడా రాయండి. ఐ ఆమ్ రూటెడ్ ఇన్ ఎర్త్. ఐ ఆమ్ రూటెడ్ ఇన్ ఎర్త్. ఐ ఆమ్ సేఫ్. ఐ ఆమ్ రూటెడ్ అంటే నేను భూమితో కనెక్ట్ అయి ఉన్నాను, నేను సురక్షితంగా ఉన్నాను. తెలుగులో, నేను భూమితో కనెక్ట్ అయి ఉన్నాను, నేను సురక్షితంగా ఉన్నాను. ఐ ఆమ్ రూటెడ్ ఇన్ ఎర్త్. ఐ ఆమ్ సేఫ్. సెకండ్ వన్, ఐ ఆమ్ కనెక్టెడ్ టు సోర్స్. ఐ ఆమ్ కనెక్టెడ్ టు సోర్స్. నేను అవకాశాలకి కనెక్ట్ అయి ఉన్నాను. అవకాశాలకి కనెక్ట్ అయి ఉన్నాను అని అర్థం. లాస్ట్ది, లాస్ట్ అఫర్మేషన్ రాసుకోండి.
నేను, రాసుకోండి, భూమి నేను భూమి విశ్వం. నేను భూమి విశ్వం. ఈ మూడిటిని అనుసంధానం చేసే ఈ మూడిటిని అనుసంధానం చేసే ఎనర్జీ బ్రిడ్జి ఎనర్జీ బ్రిడ్జ్ ఈ మూడింటిని అనుసంధానం చేసే ఎనర్జీ బ్రిడ్జ్ నేనే. నేను భూమి మరియు ఆకాశం అంటే విశ్వం, యూనివర్స్, లేదా మీకు నచ్చిన దేవుడి పేరైనా రాయండి. ఈ మూడింటి మధ్య బ్రిడ్జ్ నేనే. నా జీవితం బ్రిడ్జ్ నేనే. నా జీవితం ఇప్పుడు డివైన్ ఫ్లోలో వెళ్తుంది. నా జీవితం ఇప్పుడు డివైన్ ఫ్లోలో వెళ్తుంది. నా జీవితం ఇప్పుడు డివైన్ ఫ్లోలో వెళ్తుంది. ఎస్, దిస్ ఈస్ టుడే క్లాస్. మీరు ఒక విషయం మాత్రం ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మీరు ఒక సాధారణమైన మనిషి కాదు. గుర్తుపెట్టుకోండి, మీరు ఒక సాధారణమైన మనిషి కాదు, మీరు ఒక కాస్మిక్ పోర్టల్. మీలో విశ్వం ఉంది, మీ లోపల విశ్వం ఉంది, మీ వెనకాల సపోర్టెడ్గా విశ్వం ఉంది. మీరేం సామాన్యులు కాదు. నేను సామాన్యుడిని అని మీరు అనుకోకండి. యు ఆర్ నాట్ కామన్ మ్యాన్. మీరు ఒక కాస్మిక్ పోర్టల్, అది గుర్తించండి. జీసస్ క్రైస్ట్ చెప్పింది అదే. ఈ క్రిస్మస్ రోజు నేను మీకు ఇస్తున్న సందేశం కూడా అదే. యు ఆర్ ఏ కాస్మిక్ పోర్టల్. మిమ్మల్ని మీరు తక్కువ చేసి ఆలోచించకండి. యు ఆర్ ఏ మీరు కూడా ఒక జీసస్ క్రైస్టే. అంత శక్తి మీలో ఉంది. కాబట్టి ఈ 13 చక్రాస్ గురించి ఈరోజు మనం తెలుసుకున్నాం. ఇన్ ఫ్యూచర్ మనం ఒక్కొక్క దాన్ని రీచ్ అవుతూ వెళ్తాం. అప్పుడు ఆటోమేటిక్గా మీరు, నేను, మనందరం కలిసి ఎన్లైట్ అవుతాం. ఎన్లైట్ అనేది ఒక జర్నీ. ఓకేనా? గ్రూప్ ఆఫ్ పీపుల్గా మనం కలిసి వెళ్తున్నాం. తప్పకుండా ఒక సక్సెస్ఫుల్ జర్నీని మనం చూద్దాం. 2026 అనేది చాలా అద్భుతంగా ఉండాలి అని నేను మనసు